Hi everyone. Am I audible? Yes, sir, you are right. Yeah, yes, sir. You are audible, sir. Yes, sir. Okay, fine. సో అందరూ కొంచెం మ్యూట్లో పెట్టుకోండి. నేను సెషన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, మీకు లాస్ట్లో డౌట్ సెషన్ ఒక సెషన్ ఉంటుంది, లాస్ట్ 15 minutes. అప్పుడు మీ డౌట్స్ మీకు క్లియర్ చేస్తాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు క్లియర్ చేస్తాను. సో అందరూ ప్లీజ్ రిక్వెస్ట్ మ్యూట్లో పెట్టుకోండి. ఓకే, సో ఈ సెషన్ అసలు ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే, ప్రజెంట్ ఇంటర్వ్యూస్ ఎంత టఫ్గా ఉంటున్నాయో మనందరికి తెలిసిన విషయమే. మీరందరూ మీలో కొంతమంది అందరూ మ్యాక్సిమం జాబ్ సీకర్స్ అయి ఉంటారు, జాబ్ సెర్చ్ చేసే వాళ్ళు అయి ఉంటుంది. ఓకే, సో మీ అందరికీ ఎవరైనా రీసెంట్గా అంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన వాళ్ళకి మీ యొక్క ఎక్స్పీరియన్స్ చాలా మందికి తెలిసి ఉంటుంది, ఎలా ఉంది ఏంటి. ఈవెన్ ఫ్రెషర్స్కి ఆర్ 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ అనేది చాలా టఫ్గా ఇన్డెప్త్గా వెళ్తున్నారు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఇంటర్వ్యూ ప్యానల్ కూడా. మరి వాళ్ళకి తగ్గట్టు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. నేను అందుకే ఈ సెషన్ని కండక్ట్ చేశాను. చాలా మంది చాలా స్ట్రగుల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే. అసలు ఇంటర్వ్యూస్ అంతా ఈజీగా అయితే జరగట్లేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. దానికి అది కాంపిటీషన్ కావచ్చు, ఆర్ జాబ్ ఓపెనింగ్స్ ఎక్కువ లేకపోవడం కావచ్చు. బట్ ఎవరికైతే సబ్జెక్ట్ ఉంటుందో, ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారో వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అదే ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలనేదే మెయిన్ పాయింట్ అనమాట. ఇది అందరూ కోర్స్ కంప్లీట్ చేస్తారు, బట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనేది చాలా తక్కువ మందికి, ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు అన్నమాట. సో అందువల్ల నేను ఈ సెషన్ కండక్ట్ చేశాను. ఓకే, సో ఈ సెషన్ వల్ల మీకు చాలా మందికి హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, మరి కొంతమంది అడుగుతున్నారు, సార్ మాకు ఇది ఫ్రెషర్స్కి లేదా ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్ కానీ మీరు ఈ వెబినార్ కండక్ట్ చేశారని. సో ఫ్రెషర్స్కి నేను ఫస్ట్ ఫ్రెషర్కే అనుకున్నాను, బట్ ఎక్కువ మంది అయితే ఎక్స్పీరియన్స్ పీపుల్ కొంచెం చాలా స్ట్రగుల్ అవుతున్నారని రిక్వెస్ట్ చేశారు. నేను అందుకని ఈ వీక్ మాత్రం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ నేను ఫ్రెషర్స్కి అయితే తీసుకొని వాళ్ళకి ఎలాగా ప్రిపేర్ అవ్వాలి, ఎలాగా మీరు ఇంటర్వ్యూని క్రాక్ చేయాలి నేను చెప్తాను. ఫ్రెషర్స్కి స్పెషల్గా జావా ఫ్రెషర్స్కి ఇది మాత్రం మినిమం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, అది 1 year కావచ్చు, 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావచ్చు, అండ్ 4 up to 5, 6 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఈ సెషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి. ఓకే, మరి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఓకే, మనం ఈ సెషన్లో మనం ఏం డిస్కస్ చేస్తామని నేను ఫస్ట్ చెప్తాను. సో మనం మెయిన్ టాపిక్ అయితే తెలుసు కదా, హౌ టు క్రాక్ జావా ఇంటర్వ్యూ అనేది, ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. మరి ఈ రోడ్ మ్యాప్ ఏంటి అంటే, ఇక్కడ ఫస్ట్ మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే అండర్స్టాండింగ్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్. అసలు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉందనేది అండర్స్టాండ్ చేసుకుంటాం. ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంది, అండ్ మీరు ఏ జావా కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ జావా కాన్సెప్ట్స్ మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయాలనేది మెయిన్. ఓకే, అండ్ కామన్గా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, అండ్ ప్రాక్టికల్ కోడింగ్, ఈ కోడింగ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు ఇప్పుడు అన్ని. మీకు తెలిసే ఉంటుంది, ఎవరైనా రీసెంట్గా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఉంటే మీ స్క్రీన్ షేర్ చేసి వాళ్ళు ఏదో ఒక కంపైలర్ ఇస్తారు, లేకపోతే హ్యాకర్ ర్యాంక్ ఇవ్వచ్చు, ఆర్ ఏదైనా సమ్ వాళ్ళ దగ్గర ఏదైతే సమ్ కంపైలర్ సాఫ్ట్వేర్ ఉంటుందో ఆర్ నోట్ ప్యాడ్ కానీ ఓపెన్ చేపించి మీ చేత కోడింగ్ రాపిస్తున్నారు, లాజిక్స్ రాపిస్తున్నారు. అందుకే అంత ఈజీగా అయితే కావట్లేదు, స్పెషల్గా డెవలపర్స్కి. అదే మీరు మోర్ దాన్ 4 ఆర్ మోర్ దాన్ 5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్గా మీరు కోడింగ్ కూడా ప్రాక్టీస్ చేసి వెళ్ళాలండి. థియరిటికల్గా నాకు వచ్చు, నేను థియరిటికల్గా నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాను, థియరిటికల్లో చాలా స్ట్రాంగ్ ఉన్నాను, నేను ఇంటర్వ్యూ అటెండ్ అవుతానంటే అది మాత్రం వర్కౌట్ కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించే చెప్తాను. సినారియోస్ చాలా చేంజ్ అయిపోయినాయండి. ఇప్పటికి లాస్ట్ ఇయర్కి చాలా చేంజ్ వచ్చింది ఇంటర్వ్యూ ప్రాసెస్లో. ఓకే, నేను అది కూడా చెప్తాను. అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో నేను 1 by 1 చెప్తాను. ఇంకా మనం ఏం కవర్ చేస్తామంటే బిహేవియరల్ అండ్ స్ట్రక్చర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అండ్ ఫైనల్గా నేను ఒక లాస్ట్ 15 minutes 20 minutes మీకు కొన్ని అనౌన్స్మెంట్ కూడా చేస్తాను ఎండింగ్లో. సో అది మనం చూద్దాము. ఓకే, ఫస్ట్ అండర్స్టాండింగ్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్. ఇంటర్వ్యూ ప్రాసెస్ అసలు ఎలా ఉంది అంటే, ప్రజెంట్ మీరు రీసెంట్గా అటెండ్ అయ్యి ఉంటారు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా నాకు తెలిసి చాలా వరకు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు, ఫస్ట్ రౌండ్ క్లియర్ అయి ఉంటుంది, బట్ హెచ్ఆర్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వకపోవచ్చు.
ఓకే. అండ్ కొంతమంది ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిన తర్వాత కూడా సెకండ్ రౌండ్ ఏం జరుగుతుంది, ఎప్పుడు షెడ్యూల్ చేస్తున్నారు అనేది కూడా హెచ్ఆర్ మీకు చెప్పకపోయి ఉండొచ్చు. ఇలాంటి మీకైతే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఎంట్రీ ప్రాసెస్ ఇలా ఉందండి. మ్యాక్సిమం మీకు ఎక్స్పీరియన్స్ పీపుల్కి కొన్ని కంపెనీస్ అయితే ఏం చేస్తున్నాయంటే ఫస్ట్ మీకు మెయిల్కి అసైన్మెంట్ చేస్తున్నారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతాయో ప్రొఫైల్స్, ఓకే, షార్ట్ లిస్ట్ అయిన ప్రొఫైల్స్ అన్ని కూడా ఫస్ట్, అంటే అన్ని కంపెనీస్ కాదు, మ్యాక్సిమం ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే అసైన్మెంట్స్ ఇస్తున్నాయి, అంటే టాస్క్ ఇస్తున్నాయి. మీకు ఆ టాస్క్ కంప్లీట్ చేసి వాళ్ళు ఒక టైం ఇస్తారనమాట. మీకు ఒక విత్ ఇన్ 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ ఇలాగ టైం ఇస్తారు. ఆ టైం లోపల మీరు ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేసి వాళ్ళకి షేర్ చేయాలి. కంపెనీ వాళ్ళకి మళ్ళీ రిప్లై ఇవ్వాలి. ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇచ్చుంటారో వాళ్ళని కొంతమందిని షార్ట్ లిస్ట్ చేస్తున్నారు, అండ్ కొంతమంది చేయలేక వదిలేస్తున్నారు. అలాగా ఫస్ట్ రౌండ్ ఏం చేస్తున్నారంటే కొన్ని అసైన్మెంట్స్ టాస్క్లు ఇచ్చి వాళ్ళని షార్ట్ ఫిల్టర్ చేస్తున్నారు. ఓకే, ఇది కొన్ని కంపెనీస్ అయితే చేస్తున్నాయి. అండ్ కొన్ని కంపెనీస్ ఎంట్రీ ప్రాసెస్ ఎలా ఉందంటే కొంతమంది రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు కోడింగ్ స్కిల్స్ టెస్ట్ చేయడానికి. ఈ కోడింగ్ టెస్ట్ అంటే మీకు మ్యాక్సిమం ప్రోగ్రామింగ్ ఏదో అదే జావాలోనే ఒక రిపీటెడ్ కానీ లేకపోతే ఏదో ఒక టాస్క్ ఇచ్చి మీకు చేపిస్తారు. అండ్ సమ్ ఎస్క్యూఎల్ క్వరీస్ కూడా ఇస్తున్నారు కోడింగ్ టెస్ట్లో. అలాగే కొన్ని కంపెనీస్ ఫిల్టర్ చేస్తున్నాయి ఫస్ట్ రౌండ్. అండ్ మ్యాక్సిమం ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే మీకు వర్చువల్ ఇంటర్వ్యూస్ ఉంటున్నాయి, వర్చువల్ ఉన్నాయి. అండ్ కొన్ని కంపెనీస్, స్మాల్ కంపెనీస్ అలాంటివి అయితే ఫేస్ టు ఫేస్ కూడా పిలుస్తున్నారండి మీకు. ఇంత ముందులా లేదు, అన్ని రౌండ్స్ వర్చువల్ జరుగుతానంటానికి కూడా ఏమి స్కోప్ లేదు. ఓకే, మ్యాక్సిమం ఆఫ్ ది కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే ఒకటి వర్చువల్ రౌండ్ కండక్ట్ చేస్తుంది, ఇంకొక రౌండ్కి ఏమో ఫేస్ టు ఫేస్ కూడా పిలుస్తున్నారండి, ఆఫీస్కి పిలుస్తున్నారు. సో దానికి కూడా మీరు రెడీగా ఉండాలి. ఓకే, కానీ ఎక్కువ కంపెనీస్ అయితే మాత్రం వర్చువల్గానే జరుగుతుంది యాజ్ ఆఫ్ నౌ. బట్ కొన్ని కంపెనీస్ ఫేస్ టు ఫేస్ కూడా రమ్మంటున్నారు. ఓకే, సో అలాగే ఎంట్రీ ప్రాసెస్ అయితే ఉందండి. సో మరి ఎంట్రీ ప్రాసెస్ ఇలాగా ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు ఏ కాన్సెప్ట్స్ మీరు బాగా ప్రిపేర్ అవ్వాలనేది మనం చూద్దాం. సో నా గురించి మీకు చెప్పాలంటే మీకు ఇది మర్చిపోయాను అసలు నా గురించి చెప్పడానికి మీకు. సో నేనైతే ఎస్డేట్ ఇంజనీర్ అండ్ బిగ్ డేటా ఆర్కిటెక్ట్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నానండి మైక్రోసాఫ్ట్ కంపెనీలో. ఓకే, అండ్ మనకి 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. బై లక్కీ సార్ అని ఇంగ్లీష్ ఛానల్ అండ్ లక్కీ టెక్ జోన్ అని ఒక తెలుగు ఛానల్ ఉంది. నేను 2018 నుంచి స్టార్ట్ చేశాను. అండ్ రీసెంట్గా నేను luckyhiteup.com వెబ్సైట్ని కూడా నేను లాంచ్ చేశాను. ఓకే, సో ఇక్కడ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎంట్రీ ప్రాసెస్ చెప్పాను, స్టేజింగ్ ఆఫ్ ది ఎంట్రీ ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ మీకు ఇది ఒక డౌట్ కూడా ఉందండి చాలా మందికి. ఏంటి సార్, నాకు రెజ్యూమ్ అనేది ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఉంటేనే నాకు షార్ట్ లిస్ట్ అవుతుందా లేకపోతే కాదా? అందరూ ఏదో ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ ఉండాలంటారు, ఏటీఎస్ రెజ్యూమ్స్ అంటున్నారని. నేను ఒకటే చెప్తానండి, మీరు క్లియర్గా జాగ్రత్తగా ఉండండి ఈ పాయింట్. ఏటీఎస్ అనేది అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉందండి. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే అన్ని కంపెనీస్ అయితే యూజ్ చేయవు, స్టిల్ మాన్యువల్గానే మీ ప్రొఫైల్స్ని స్క్రీన్ చేస్తాయి. చాలా కంపెనీస్ మాన్యువల్గానే హెచ్ఆర్ పీపుల్స్ ఆర్ టెక్నికల్ రిక్రూటర్ పీపుల్స్ వాళ్ళు స్క్రీన్ చేస్తారు. ఓకే, అంతేగాని ఏదో మరి ఎప్పుడు యూజ్ చేస్తారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఏటీఎస్ యూజ్ చేస్తారంటే ఎప్పుడైతే మీకు సపోజ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ లేకపోతే ఏదైనా పెద్ద కంపెనీ అండి, వాళ్ళకి ఏదో 1 or 2 ఓపెనింగ్స్ ఉండి థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ కానీ వస్తున్నాయి అనుకుంటే అప్పుడు మాత్రం 100% వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీస్ ఫాలో అవుతుంటే మాత్రం ఏటీఎస్ ఈ అప్లికేషన్ యూజ్ చేసి దాంట్లో మీ స్కిల్స్ కానీ మీరు ఏదైతే రెజ్యూమ్స్లో యాడ్ చేస్తారు కదా, కీవర్డ్స్ అవన్నీ యాడ్ చేస్తారు స్కిల్స్, వాళ్ళకి మ్యాచ్ అయితే 80%, అరౌండ్ 75 to 80% కానీ మ్యాచ్ అయితేనే ఆ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేస్తుంది, లేకపోతే రిజెక్ట్ చేస్తుంది ఆ ఏటీఎస్ అనేది. ఇది అన్ని కంపెనీస్ అయితే ఫాలో కావండి, మీరు మాత్రం దానికి ఏం వరి అవసరం లేదు. బట్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఉంటే 100% బెస్టే, ఎందుకంటే అన్ని స్కిల్స్ మ్యాచ్ అవుతాయి. అండ్ ఏదైతే సపోజ్ సమ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కావచ్చు, టాప్ ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు, వాళ్ళు ఫాలో అవుతుంటారు ఈ ఏటీఎస్ అప్లికేషన్. ఎందుకంటే వాళ్ళకు ఉండే ఓపెనింగ్స్ 2 or 3 ఓపెనింగ్స్కి థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తుంటాయి. ఇప్పుడు అందరు కూడా ఏం చేస్తున్నారు, యూట్యూబ్లో కానీ ఆర్ సోషల్ మీడియా లింక్స్లో అయితే షేర్ చేస్తున్నారు, టెలిగ్రామ్ లింక్స్లో కానీ. అందువల్ల ఏమవుతుందంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండి ఒక ఓపెనింగ్ ఉన్నా కూడా థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు మాన్యువల్గా చెక్ చేసుకోలేకపోతున్నారు. అందువల్ల ఏటీఎస్ అనే ఒక అప్లికేషన్ యూజ్ చేసి దాన్ని స్క్రీన్ చేస్తున్నారు అనమాట.
మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీస్ అలా చేస్తున్నాయి. బట్ చాలా కంపెనీస్ మాత్రం ఇంకా హ్యూమన్ గానే టెక్నికల్ రిక్రూటర్స్ పీపులే మీకు కాల్ చేసి మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేయడం, షెడ్యూల్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో ఏటీఎస్ అనేది ఉంటే బెటర్ రెజ్యూమ్, బట్ కాదంటం లేదు, బట్ లేకపోయినా కూడా ప్రాబ్లం అయితే లేదండి. ఓకే, నెక్స్ట్ మీకు టెలిఫోనిక్ స్క్రీనింగ్ అయితే జరుగుతుంది. టెలిఫోనిక్ స్క్రీన్ అంటే తెలుసు కదండి. ఫస్ట్ మీకు ఎవరు కాల్ చేస్తారు? మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిందని ఎవరు కాల్ చేస్తుంటారు? హెచ్ఆర్ పీపుల్ కాల్ చేస్తారు. ఈ మధ్య ఎలా జరుగుతుందంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ మీ డీటెయిల్స్ అన్ని ముందుగానే తీసేసుకుంటున్నారు. ప్రతి డీటెయిల్ అంటే మీ ఎంప్లాయ్మెంట్, మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అని, పిఎఫ్ అని ఉన్నాయా? ఆ పిఎఫ్ ఉంటేనే మీకు కొంతమందికి ఫామ్ 16 ఉందా ఇవన్నీ అడుగుతున్నారు. అవన్నీ ఉంటేనే కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే షెడ్యూల్ చేస్తున్నాయి. ఆల్ కంపెనీస్ కాదు, మీరేం భయపడిన అవసరం లేదు. ఆల్ కంపెనీస్ కాదు, కొన్ని కంపెనీస్ అయితే అడుగుతున్నాయి. ఓకే, మరి పిఎఫ్ అనేది కంపల్సరా, బ్యాంక్ స్టేట్మెంట్స్ కంపల్సరీ అనేది అది వేరే సెషన్ మనం డిస్కస్ చేద్దాం, వాటి గురించి మనం డిస్కస్ చేయట్లేదు. సో ఓకే, సో టెలిఫోనిక్ స్క్రీనింగ్ అయితే మీకు జరుగుతుంది. అంటే మీ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా, మీకు స్కిల్స్ ఉన్నా లేదా, మీకు టోటల్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, మీ నోటీస్ పీరియడ్ ఎంత, మీ కరెంట్ సిటీస్ ఎంత, మనం బడ్జెట్కి విత్ ఇన్ బడ్జెట్లో ఈ ప్రొఫైల్, ఈ రిసోర్స్ మనకు వస్తుందా లేదా, ఇవన్నీ స్క్రీనింగ్ చేస్తారు. అన్ని వాళ్ళ స్కిల్స్కి, వాళ్ళ జేడీకి, జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచ్ అయితే మీ ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే కోడింగ్ రౌండ్ కొన్ని కంపెనీస్ జరుగుతున్నాయి, చెప్పాను కదండి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే అసైన్మెంట్స్ మీకు ఇస్తారు. అసైన్మెంట్స్ ఇచ్చి మీరు అసైన్మెంట్ కంప్లీట్ చేస్తే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా టెక్నికల్ రౌండ్ కండక్ట్ చేస్తారు. ఈ సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూ అనేది నేను ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కోసం అని యాడ్ చేశాను. మామూలుగా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అని తెలుసు కదా, టీసీఎస్, విప్రో ఇలాంటివి అయితే ఇదేమీ ఉండదు. సిస్టమ్ డిజైన్ అనేది ఓన్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి అయితే ఈ సిస్టమ్ డిజైన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఒక రౌండ్ జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ సో వాట్ ఇంటర్వ్యూయర్స్ లుక్ ఫర్, అసలు ఏం చూస్తారు సార్? అసలు మేము ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాము, అసలు వాళ్ళు చూసేది ఏంటి, ఏం స్కిల్స్ చెక్ చేస్తారు అంటే ఫస్ట్ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చెక్ చేస్తున్నారండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే, ఇంతకుముందు అయితే మీకు థియరిటికల్గా ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నా, ఫండమెంటల్స్ నాలెడ్జ్ ఉన్నా, బేసిక్ ఏదో ఒకటి మీకు లైక్ స్ప్రింగ్ ఎంవీసీ ఆర్కిటెక్చర్ చెప్తేనే వాళ్ళు చాలా క్యాండిడేట్ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది, మంచి గ్రిప్ ఉంది, వర్క్ చేయగలరని నమ్మేవాడు. ఏది ఒక ఆర్కిటెక్చర్ మీరు డేటా ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే. ఇప్పుడు అలా లేదు. మీకు కోడింగ్ స్కిల్స్ ఎంతవరకు చేస్తున్నారు, ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంది. ప్రతి ఒక్కరు స్ప్రింగ్ ఎంవీసీ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరి ఎవరిని హైర్ చేసుకుంటారు? సో అందువల్ల ఎక్కువ వాళ్ళు సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఈ సిచ్యువేషన్లో ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేశారు, ఇలాంటి ఛాలెంజ్ ఫేస్ చేసినప్పుడు ఎలా మీరు ఓవర్కమ్ అయ్యారు, ఈ సిచ్యువేషన్ మీరు ఎలా ఓవర్కమ్, ఇలాగా అండ్ సినారియో బేస్డ్, సిచ్యువేషన్ బేస్డ్ అండ్ ఇలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగేసి ఆ ఏరియాలోని ఆ కాన్సెప్ట్స్ మీదే మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు విన్నారో లేదో, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కొలీగ్స్ కానీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటే ఒక్కొక్కరు ఎంత టైం డ్యూరేషన్ ఎంత పడుతుంది, ఒక్కొక్కరు ఎంత చెప్తున్నారు. ఇంతకుముందు 30 మినిట్స్ అంటే అరే 30 మినిట్స్ ఇంటర్వ్యూ జరిగిందా అనుకునేవాళ్ళు. మరి ఇప్పుడు 1 అవర్, 1 అవర్ కూడా తక్కువ అయిపోయింది. 1 అవర్, 1.5 అవర్ జరుగుతుంది. ఏం చేస్తున్నారు 1 అవర్, 1.5 అవర్ ఇంటర్వ్యూలో ఏం చేస్తున్నారని మళ్ళీ డౌట్ ఉంటే ఏం చేస్తున్నారు తెలుసా? ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటున్నారు, ఆ టాపిక్లో ఏవైతే సినారియో బేస్డ్ ఉంటాయి కదా, ఆ సినారియో బేస్డ్ మీద ఒక టాపిక్ తీసుకుంటారు, ఒక లాజిక్, ఏదో ఒక లాజిక్ అడుగుతారు, ఆ లాజిక్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని కోడింగ్ రాయమంటున్నారు. వీళ్ళు కోడింగ్ రాసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే లోపల వాళ్ళకి 15 మినిట్స్ పడుతుంది. అలాగే ఇంకొక సినారియో అడుగుతున్నారు, అలాగే ఒక హాఫ్ అన్ అవర్ టైము ఓన్లీ ఈ కోడింగ్ రాయడంలో సరిపోతుందండి. అందువల్ల ఎక్కువ టైం 1 అవర్, 1.5 అవర్ జరుగుతుంది. కొన్ని ఇంటర్వ్యూస్ అయితే అలా జరుగుతుంది, ఎక్కువ టైం పట్టడానికి కూడా. ఓకే, అండ్ ఇంకా ఏంటంటే కోడింగ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారండి. మీ కోడింగ్ క్వాలిటీ చెక్ చేస్తున్నారు, ఎఫిషియన్సీ చెక్ చేస్తున్నారు. మీరు కోడింగ్ రాయటం అంటే ఓన్లీ ఏదో బేసిక్ కోడింగ్ రాయటం కాదండి, ఎంత క్వాలిటీగా రాస్తున్నారు. సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఒక యూనిట్ టెస్ట్ కేస్ రాయమంటారు యూజింగ్ జే యూనిట్, మీరు ఎంత క్వాలిటీగా రాస్తున్నారు, అన్ని నేమింగ్ కన్వెన్షన్స్ కోడింగ్ క్వాలిటీ ఫాలో అవుతున్నారా లేదా, దాన్ని బట్టి వాళ్ళు ఒక అంచనా వేస్తారు, మీరు ఫేకా లేకపోతే జెన్యూన్ అని కూడా చెప్పగలరు. మీరు రాసే లాజిక్ని బట్టి వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారండి. మనం జనరల్గా ఏం చేస్తాము, ఏదో మనకు చెప్పిన నోట్స్లో ఉన్న కోడింగో లేకపోతే ఎక్కడన్నా గూగుల్లో ఉన్నదో మనం యాజిటీస్గా మనం నేర్చుకొని పోయి రాస్తాం, వాళ్ళు అడిగినప్పుడు వెంటనే రాస్తాం. కానీ
అసలు కోడింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పీపుల్ కదా, మీకు ఇంటర్వ్యూ తీసుకునే ప్యానల్స్ వాళ్ళకి తెలుసు ఇది గూగుల్లో మీరు నేర్చుకున్నదా లేకపోతే కోడింగ్ స్టాండర్డ్ ఫాలో అయిందని వాళ్ళకి తెలుసు అనమాట. ఓకే, సో అవి కూడా చెక్ చేస్తారు. సో అందువల్ల మీరు దాన్ని కూడా బాగా ప్రిపేర్ అయి ఉండాలి. సరే, ఆ కోడింగ్ స్టాండర్డ్స్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా ఈ మధ్య అన్ని మీరు ఎంత టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నా మీరు 10కి 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేసినా కూడా నేను కొంతమంది వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా విన్నా అండి. ఎలా ఉందంటే 10కి 8 క్వశ్చన్స్ ఆన్సర్ చేసినా కూడా జనరల్గా 8 క్వశ్చన్స్ ఆర్ 7 క్వశ్చన్స్ చేస్తే జనరల్గా కంపెనీస్లో హైర్ చేసుకుంటారు క్యాండిడేట్ని. ఇప్పుడు ఎలా ఉందంటే సినారియో, ఈవెన్ మీరు 8 ఆర్ 9 క్వశ్చన్స్ చెప్పినా కూడా వాళ్ళు ఏదో ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలని, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్లో యావరేజ్గా ఉన్నారు, మీరు కాన్ఫిడెంట్గా చెప్పడం లేదు, మీ యాటిట్యూడ్ సరిగా లేదు, ఇలాగ ఏదో ఒక ఫీడ్బ్యాక్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. నిజమండి, ఇలానే చేస్తున్నారు. మరి కంపెనీస్ నిజంగా వాళ్ళకి కావాలని హైర్ చేసుకోవాలా లేదా అని కూడా ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఇలాగ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఈవెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని కూడా పెట్టి దీని వంక ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చూపించి యాక్చువల్గా క్యాండిడేట్ టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశాడు, ఈవెన్ కోడింగ్ ప్రాబ్లమ్స్ కూడా చేశారు అనుకోండి, వాళ్ళకి కావాలంటే క్యాండిడేట్ తీసుకుంటున్నారు, లేకపోతే ఇదిగో ఇది చూపిస్తున్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ పూర్గా ఉన్నారు, కాన్ఫిడెంట్గా లేరు, ఆన్సర్ చేసేటప్పుడు ఇలా అంటున్నారు. ఓకే, సో అదంతా ఇంకా అలా తీసుకోలేదు అంటే ఇంకా అది మన తప్పు కాదండి, 100% మన తప్పు కాదు. ఇంకా అది కంపెనీ వాళ్ళకి మన సర్వీస్ వాళ్ళు పొందే వాళ్ళకి ఆ లక్ లేదని అనుకోవటమే ఇంకో కంపెనీ అవుతుంది. అంతేగాని మీరు మాత్రం మీ హోప్స్ లాస్ చేసుకోవద్దు. ఓకే, మరి ఇవి అండి కొన్ని మనం ఇంటర్వ్యూ టైంలో వాళ్ళు ఇంటర్వ్యూర్ చూసే మెయిన్గా ఇవే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. మెయిన్ ఇదండి, మీకు ఎలాంటి కంపెనీకి వెళ్ళినా కూడా ఇదే చెక్ చేస్తారు. ప్రాబ్లంను మీరు ఎలాగ క్రాక్ చేయగలుగుతున్నారు, ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారు, ఆ వే అనేది థింకింగ్ ఆఫ్ క్రియేటివిటీ అంటారు కదా, అవుట్ ఆఫ్ బాక్స్ అంటారు. సో అది చెక్ చేస్తారు. ఇంక మిగతా అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఇది కానీ వచ్చేసిందంటే ఇవన్నీ ఇంక్లూడ్, దీనికి ప్రొఫెషన్స్ ఎలా ఉంది, కోడ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ సార్ 100% మ్యాండేటరీ మనకి డెవలపర్గా అంటే, మీ దగ్గర నిజంగా సబ్జెక్ట్ ఉందంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం లేదండి. ఎలా అంటారా, మీకు ఎప్పుడైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్తోనే మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు, ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. మీరేమి ఇక్కడ ఏదో మాస్ కమ్యూనికేషన్ అవసరం లేదు, ఎవరికో ఏదో ప్రెజెంటేషన్ చేయడం అవసరం లేదు. మీకు ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్తో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఏం ఇంపార్టెంట్ ఉంటుంది, కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ కాదంటం లేదు, బట్ ఎప్పుడంటే మీరు ఒక మేనేజ్మెంట్ లెవెల్లో లీడ్ రోలు ఇలాంటి పొజిషన్కి వెళ్ళినప్పుడు మీరు క్లయింట్స్తో డిస్కస్ చేయాల్సి వస్తుంది, అండ్ స్టేక్ హోల్డర్స్తో డిస్కస్ చేయాల్సి వస్తుంది, అండ్ మీ టీం మెంబర్స్కి ఏదైతే ఆ ప్రాజెక్ట్ గురించి కేటీ ప్రొవైడ్ చేయాల్సినప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేది కొంత అవసరం అవుతుంది, ఎస్పెషల్లీ క్లయింట్స్తో డిస్కస్ చేసేటప్పుడు అవసరం అవుతుంది. ఓకే, అంతేగాని డెవలపర్స్కి ఏంటంటే ఉంటే చాలు, ఫస్ట్ 3 ఉంటే చాలు. ఇది కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కంపేర్గా అంటే మీకు కొంత ఏదన్నా ప్రమోషన్స్ అలాంటివి కావాలన్నప్పుడు మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అండి. నౌ విల్ డిస్కస్ అబౌట్ ది కీ జావా కాన్సెప్ట్స్. ఏవే కాన్సెప్ట్స్ ఎక్కువగా మీకు ఇంటర్వ్యూ టైంలో ఫోకస్ చేస్తారనేది మనం డిస్కస్ చేద్దాం. మీరు అందరికి తెలిసిందే ఇవి, నేను మళ్ళీ కొత్తగా ఏం చెప్పేది ఏం లేదు. ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేసేది ఊప్స్ ప్రిన్సిపల్స్ అండి. యాజ్ ఏ డెవలపర్ జావానే కాదండి, ఈవెన్ మీరు .NET డెవలపర్ అయినా, C++ డెవలపర్ అయినా, ఆర్ పైథాన్ అయినా, ఆర్ ఎనీ డెవలపర్కి వాళ్ళు మెయిన్ ఫోకస్ చేసేది మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు ఊప్స్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో, మీ ప్రాజెక్ట్లో మీరు ఎలాగ యూజ్ చేశారు, ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఓకే, వాళ్ళు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వీటిలో కానీ మీరు బాగా స్ట్రాంగ్గా ఉన్నారంటే మ్యాక్సిమం ఆఫ్ ది ఇంటర్వ్యూ మీకు ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేస్తారండి. మ్యాక్సిమం ఆఫ్ ది ఇంటర్వ్యూ మీరు క్రాక్ చేస్తారు ఊప్స్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఓన్లీ కోర్ జావా కాన్సెప్ట్స్తో అయిపోద్దా సార్ ఇంటర్వ్యూ అంటే అలా కూడా కావట్లేదు ఈ మధ్య. ఇవే కాన్సెప్ట్స్ని మీ ప్రాజెక్ట్లో ఎలాగ ఇంప్లిమెంట్ చేశారని కూడా అడుగుతున్నారు, సినారియోస్ తీసుకుంటున్నారు. సార్ నాకు ఇన్హెరిటెన్స్ అంటే తెలుసు, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ తెలుసు అని కొన్ని సింపుల్ ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ నాకు తెలుసు అంటే సరిపోవట్లేదు. ఓకే, మీరు ఈ ఊప్స్ ప్రిన్సిపల్స్ని ఏ సినారియోలో ఎక్కడ యూజ్ చేశారు, ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేశారు మీ ప్రాజెక్ట్లో,
మీరు ఒక మాడ్యూల్ తీసుకోండి, ఆ మాడ్యూల్లో మీరు ఇవి ఎలా ఇంప్లిమెంట్ చేశారో అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవే అడుగుతున్నారు వాళ్ళు. ఈ ఎక్సెప్షన్ ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా అలానే అడుగుతున్నారు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కానీ, కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ కానీ, కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్స్లో ఎన్ని ఎంట్రీ క్వశ్చన్స్ కావాలంటే అన్ని ఎంట్రీ క్వశ్చన్స్ దొరుకుతాయండి. అన్ని రకాలుగా అడగొచ్చు ఒక ప్రాజెక్ట్లో. ఇది చాలా వ్యాస్ట్గా ఉంటుంది, మీ అందరికి తెలిసిందే కదా. కలెక్షన్స్ కాన్సెప్ట్ లైక్ లిస్ట్ ఉంటుంది, సెట్ ఉంటుంది, మ్యాప్ ఉంటుంది, హ్యాష్ మ్యాప్ ఉంటుంది, హ్యాష్ సెట్ ఉంటుంది, క్యూ ఉంటుంది, డిక్యూ అని ఉంటుంది. ఓకే, ఇలాగా డిఫరెంట్గా కాన్సెప్ట్స్ అయితే చాలా ఉన్నాయి. ఓకే, అండ్ మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్స్ కూడా ఎప్పుడు మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారంటే ఇంటర్వ్యూ టైంలో, ఇంటర్వ్యూ ప్యానల్స్ మీది బ్యాంకింగ్ అప్లికేషన్ ఆర్ ఇన్సూరెన్స్ అప్లికేషన్ అయితే ఎక్కువగా మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్స్ ని ఎక్కువ ఫోకస్ చేస్తారండి. ఈ ప్రాజెక్ట్స్ అయితే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్స్ అయితే రిమైనింగ్ ప్రాజెక్ట్స్ కి అంత ఏం ఫోకస్ చేయరు. మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఇన్డెప్త్ గా అడిగేది బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసే కంపెనీస్, ఆ క్లయింట్స్ కి ఎక్కువ అడుగుతారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ యాజ్ ఏ జావా డెవలపర్. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ అయిన కానివ్వండి, సార్ నాకు 2 years ఎక్స్పీరియన్స్కి నేను ప్రిపేర్ అవ్వంటే 100%. ఇప్పుడు 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఎలా ఉంటాయి అంటే కొన్ని కంపెనీస్, కొంతమంది ఇంటర్వ్యూ ప్యానల్స్ అరౌండ్ 4+5+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఉండే అన్ని ఆ లెవెల్లో ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు. ఆ లెవెల్లో అడుగుతున్నారు, అవునా కాదా? ఆ లెవెల్లో అడుగుతున్నారండి. ఓకే, సో ఇవి కొన్ని కోర్ జావా కాన్సెప్ట్స్. తర్వాత కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్స్కి వెళ్తే అడ్వాన్స్డ్గా ఈ జేవిఎం గురించి అడుగుతున్నారండి. ఇవి ఎవరికంటే ఈ కాన్సెప్ట్స్ 4+ వాళ్ళకండి. ఇవి 4+ వాళ్ళకి. ఇవైతే అంటే ఇవి కూడా ఉండాలి 4+ వాళ్ళకి. 4+ వాళ్ళకి ఇవి మెయిన్గా అడుగుతున్నారు. డిజైన్ ప్యాటర్న్స్ అడుగుతారు. చాలా మంది స్కిప్ చేసేది జావా డెవలపర్స్ డిజైన్ ప్యాటర్న్స్ స్కిప్ చేస్తున్నారండి. డిజైన్ ప్యాటర్న్స్ కూడా కన్ఫామ్ గా మీరు ప్రిపేర్ అవ్వాలి. అట్లీస్ట్ 2-3 డిజైన్ ప్యాటర్న్స్ ఉంటాయి, సింగిల్టన్ అని, ఫ్యాక్టరీ అని. ఓకే, సో అలాగా ఒక అబ్జర్వర్ ప్యాటర్న్ అని. ఓకే, ఒక 3 or 4 డిజైన్ ప్యాటర్న్స్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మీ ప్రాజెక్ట్ లో ఏ డిజైన్ ప్యాటర్న్ ఎక్కువ యూజ్ చేస్తారని అడుగుతారు. ఓకే, ఈ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అనేది 5+ వాళ్ళకి ఎక్కువ అడుగుతారండి. ఈ గార్బేజ్ కలెక్షన్ అండ్ జేవీ మెయింటెనెన్స్ కూడా 4+ వాళ్ళకి అడుగుతుంటారు. ఓకే, సో ఇక్కడ నేను కొన్ని కామన్ అంటే రెగ్యులర్ గా అడిగే కొన్ని క్వశ్చన్స్ జస్ట్ శాంపుల్ కోసం ఇచ్చాను. లైక్ చూడండి, హ్యాష్ మ్యాప్ అండ్ కాన్కరెంట్ హ్యాష్ మ్యాప్ అని. ఓకే, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా మంది కోర్ జావా అంటే ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారు మనం ఎంతో బాగా ఇన్డెప్త్ గా ప్రిపేర్ అయ్యి వెళ్తుంటాం. వాళ్ళు సింపుల్ గా ఫస్ట్ క్వశ్చన్ ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారు అని అడుగుతారు. ఏంటి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమని అని అడుగుతారు. మళ్ళీ దాని మీద స్టార్ట్ చేస్తారు. అందువల్ల ఇప్పుడు మాక్సిమం అయితే ఇప్పుడు మన ఇండియాలో మాత్రం జావా 8 వర్షన్ యూజ్ చేస్తున్నారు. సో జావా 8 కి సంబంధించిన అన్ని ఫీచర్స్, ఒక 3-4 ఫీచర్స్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఓన్లీ నేను కోర్ జావా నేర్చుకున్నాను అనుకుంటే ఓన్లీ ఏవో కొన్ని బేసిక్స్ నేర్చుకొని వెళ్ళకండి. జావా 8 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి, వాటి మీద ఎక్కువ అడుగుతున్నారు. సో అందువల్ల నేను కొంచెం మీకు రిమైండ్ చేయడానికి ఇవి ఇచ్చాను. ఓకే, అండ్ ఇది అందరికీ తెలిసిన క్వశ్చన్. ఇది ఈవెన్ ఫ్రెషర్స్ కి అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అడుగుతుంటారు, డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వల్ అండ్ ఈక్వల్స్ మెథడ్స్ అని. ఓకే, నెక్స్ట్ గార్బేజ్ కలెక్టర్ అని. ఓకే, ఇవన్నీ కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ ఇచ్చాను. నెక్స్ట్ మీకు ఇవి కోడింగ్ ఛాలెంజెస్ అని, రివర్స్ లింక్ లిస్ట్ అని కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే, ఫిబొనాకీ నెంబర్ అని. ఇవన్నీ కోడింగ్ ఛాలెంజ్. బైనరీ సెర్చ్ అల్గోరిథమ్స్ అడుగుతారా అంటే ఇవి తక్కువ అడుగుతుంటారు, బట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ అడుగుతారండి. లింక్ లిస్ట్ కానీ, స్టాక్ కానీ, క్యూ కానీ, బైనరీ సెర్చ్ అల్గోరిథమ్స్ కానీ, ఇలా చాలా అల్గోరిథమ్స్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానీ మీరు అటెండ్ అయితే ఇవి అడుగుతారు. వాళ్ళు ఎక్కువగా డిఎస్సి కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేస్తారండి. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అటెండ్ అవ్వాలనుకుంటారో డిఎస్సి కాన్సెప్ట్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఓకే, వాళ్ళకి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి మీకు థియరిటికల్ గా ఎంత ఉందని కాదు, అసలు జావా లాంగ్వేజ్ ఎంత తెలుసు అని కాదు వాళ్ళ మ్యాటర్. వాళ్ళకి ఏంటంటే మీరు ఎలాగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు ఇదే చూస్తారండి. మీకు ఏం నాలెడ్జ్ ఉంది, అసలు ఏంటి మీరు యూనిక్ గా ఉన్న స్కిల్స్ ఏంటి అనేది అది చెక్ చేస్తారు. మీ ప్రాబ్లమ్ సాల్వ్ స్కిల్స్ ఏంటి చెక్ చేస్తారు. ఓకే, అండ్ ప్రాక్టికల్ కోడింగ్ టిప్స్ కూడా మనం డిస్కస్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఇక్కడ రైటింగ్ క్లీన్ కోడ్ అంటే నేను చెప్పాను కదండి, అసలు కోడ్ అనేది ఎలా రాస్తాము, కోడింగ్ అనేది ఎలా రాయాలనేది ఇది నేమింగ్ కన్వెన్షన్ చూసుకోవాలి. ఇది ఎవరు ఫాలో కారు, మ్యాక్సిమం పీపుల్ ఫాలో కావట్లేదు. నేమింగ్ కన్వెన్షన్ చూసుకోవాలి, అండ్ మెథడ్ సైజ్ అండ్ కామెంట్స్ అండ్ జావా డాక్స్. ఇవి మీరు క్లీన్ కోడ్ రాసేటప్పుడు, అంటే జావా క్లీన్ కోడ్ రాయడానికి ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఓకే, అండ్ ఆప్టిమైజ్ ద కోడ్.
ఇవి ఆప్టిమైజ్ కోడ్ అని 4+5+years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవి అడుగుతారండి. ఈవెన్ ప్రౌడ్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ అడుగుతాయి ఇవి. టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ డేటా స్ట్రక్చర్స్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అడగ అంటే చాలా తక్కువే అడుగుతుంటాయి. బట్ ఎక్కువగా అయితే మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ ప్రౌడ్ బేస్డ్ కంపెనీస్ ఫోకస్ చేస్తాయి వీటిని. ఓకే, నెక్స్ట్ సమ్ డీబగ్గింగ్ టిప్స్ కూడా తెలియాలండి. చాలా మంది అవాయిడ్ చేసేది జావా డెవలపర్స్ ఏంటంటే ఈ డీబగ్గింగ్ టిప్స్ కూడా అవాయిడ్ చేస్తుంటారు. ఓకే, సో డీబగ్గింగ్ టిప్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, డీబగ్గింగ్ అంటే ఇక్కడ మీరు యూనిట్ టెస్ట్ కేసెస్ మీరు మీరు జావా అంత కోర్ జావా అంతా ప్రిపేర్ అవుతారు, స్ప్రింగ్ బూట్ ప్రిపేర్ అవుతారు, మైక్రో సర్వీస్ ప్రిపేర్ అవుతారు, అన్ని రకాల కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయ్యి లాస్ట్లో మీరు స్కిప్ చేసేది ఏంటి తెలుసా? మెయిన్గా ఎక్కువ మంది స్కిప్ చేసేది డిజైన్ ప్యాటర్న్స్, జే యూనిట్. డిజైన్ ప్యాటర్న్స్, జే యూనిట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అయితే వాటిని స్కిప్ చేసి వెళ్తారు. ప్రిపరేషన్ చాలా తక్కువ చేస్తారు. కానీ వాడు అడిగేది ఏంటి ఇంటర్వ్యూ టైంలో? ఈయన టెస్ట్ కేసు రాయమంటాడు. ఏదో ఒక క్లాస్ ఇస్తాడు, దానికి టెస్ట్ కేసు ఎలా రాస్తావు రాయంటాడు. ఎందుకంటే టెస్ట్ కేసు ప్రిపేర్ కారు కాబట్టి వాడికి చాలా హార్డ్గా అనిపిస్తుంది అది. బట్ అన్ని కోడింగ్ చేయగలడు, అన్ని చేయగలడు, కానీ అవన్నీ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి చేయగలుగుతారు, ఆన్సర్ చేయగలుగుతారు. యూనిట్ టెస్ట్ కేసు రాయటం మాత్రం రాయలేరు మ్యాక్సిమం పీపుల్. అండ్ డీబగ్గింగ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, అవి కూడా కొంచెం చూసుకోండి. ఓకే, నెక్స్ట్ బిహేవియర్ అండ్ ఇప్పుడు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు కొంతమంది. ఆల్మోస్ట్ నేను 50% చెప్పాను కూడా. ఓకే, సో బిహేవియర్ ఎంట్రీ క్వశ్చన్స్ అంటే ఏంటి, ఎలా అడుగుతారు అంటే ఇవి ఎక్కువగా మీకు బిహేవియర్ ఎంట్రీ క్వశ్చన్స్ ఫస్ట్ టెక్నికల్ రౌండ్లో అడగరండి. ఎప్పుడు అడుగుతారంటే మీకు మేనేజర్ రౌండ్ అని ఉంటుంది. ఆ మేనేజర్ రౌండ్లో టెక్నికల్ ప్లస్ బిహేవియర్ ఈ రెండు క్వశ్చన్స్ పడతాయి. మేనేజర్ రౌండ్లో టెక్నికల్ ప్లస్ బిహేవియర్ రెండు పడతాయి అనమాట. ఓకే, సో బిహేవియర్ క్వశ్చన్స్ అంటే ఎలా ఉంటాయంటే లైక్ మీరు మీ పర్ఫార్మెన్స్ సరిగా లేదు, మీరు ఎలాగ ఇంప్రూవ్ చేసుకుంటారు. ఓకే, మీకు స్ప్రింట్ డ్యూరేషన్ ఎంత టైం ఇచ్చారు, మీరు ఆ టైంలో మీరు కంప్లీట్ చేయలేకపోయారు, మీరు ఎలాగా ఓవర్కమ్ అవుతారు ఈ సిచ్యువేషన్ని. ఓకే, అండ్ ఇలాంటివి కొన్ని బిహేవియర్ ఎంట్రీ క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట. ఓకే, అంటే మీరు కొలీగ్స్తో ఎలా ఉంటారు, అండ్ మీ టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఓకే, అండ్ మీ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంటుంది, ఓకే, మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, అంటే మీ ఓవరాల్గా మీ టైం మేనేజ్మెంట్, మీ యాటిట్యూడ్, మీ కోడింగ్ స్కిల్స్, మీ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చెక్ చేస్తారు బిహేవియర్ ఎంట్రీ క్వశ్చన్స్ అంటే. ఓకే, సో ఇక్కడ చూడండి కొన్ని ఇచ్చాను. డిస్క్రైబ్ ఏ ప్రాజెక్ట్ విత్ టెక్నికల్ ఆర్ ఇంటర్పర్సనల్ ఛాలెంజెస్, ఎక్స్ప్లెయిన్ హౌ యూ ఓవర్కమ్ ద ఛాలెంజెస్ అండ్ వాట్ యూ లెర్న్. ఇలాంటివి కొన్ని బిహేవియర్ ఎంట్రీ క్వశ్చన్స్ కామన్గా అడుగుతుంటారు. ఓకే, అండ్ హ్యాండ్లింగ్ టైట్ డెడ్ లైన్స్, ఇది కూడా కామన్ బిహేవియర్. ప్రొవైడ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మేనేజింగ్ వర్క్ లోడ్ అండ్ ప్రయారిటైజింగ్ ద టాస్క్, కెన్ యూ డిస్కస్ ద టైమ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అండ్ టూల్స్. ఇలాంటివి కొన్ని టైట్ డెడ్ లైన్స్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. ఇంకా వచ్చాయి సమ్ టీమ్ కొలాబరేషన్ సంబంధించివి. షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్, రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ అచీవింగ్ గోల్స్. ఇలాంటి క్వశ్చన్స్ కామన్గా బిహేవియర్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో మరి ఆన్సర్స్ ఎలాగా చేయాలి ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో? మామూలుగా మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఈ సెషన్ కండక్ట్ చేశారు, మరి ఆన్సర్స్ లాంగ్గా చెప్పాలా, లేకపోతే ఏమైనా షార్ట్గా చెప్తే సరిపోతుందా, లేకపోతే ఎలా చెప్పాలి అసలు దీనికి ఆన్సర్ అంటే? ఇప్పుడున్న సినారీ ప్రకారం అయితే నేను చెప్తున్న ఆన్సర్ అండి. ఇంతకుముందు అయితే మీరు షార్ట్గా చెప్పినా ఎలా చెప్పినా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మీకు మరీ మీరు మరీ షార్ట్గా చెప్పొద్దు. ఇప్పుడు ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇప్పుడు ఇన్హెరిటెన్స్, వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్ అన్నారు అనుకోండి, దానికి జస్ట్ డెఫినేషన్ చెప్పేసి వదిలేసుకోండి. ఇంకొంచెం దాన్ని కొంచెం అంటే ఎగ్జాక్ట్ డెఫినేషన్ చెప్పిన వాడు ఏమనుకుంటాడంటే, ఇంటర్వ్యూ ప్యానల్ ఏమనుకుంటారంటే జస్ట్ ప్రిపేర్ వచ్చాడు, డాక్యుమెంటేషన్లో ఏదైతే ఉందో అది ప్రిపేర్ వచ్చారు అనుకుంటారు. మీరు ఎగ్జాక్ట్ డెఫినేషన్ చెప్పొద్దు. ఎప్పుడు కూడా టెక్నికల్ డెఫినేషన్ ఎగ్జాక్ట్గా నోట్స్లో ఉన్నట్టు చెప్పొద్దు. మీరు మీకు ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. మీ వర్క్ ఓరియంటెడ్గా ఉండాలి ఆ డెఫినేషన్ అనేది. అప్పుడు వాళ్ళు ఈ క్యాండిడేట్ రియల్ టైం వర్క్ రిలేటెడ్ క్యాండిడేట్ అనుకుంటారు. మీరు యాజ్ టీజ్గా చెప్పారంటే, నోట్స్లో ఉన్నది చెప్పారంటే అది అసలు వర్కౌటే కాదండి. అది గుర్తుపెట్టుకోండి. అదే డెఫినేషన్ని మీరు వర్క్లో ఎలా చేశారని చెప్పండి.
ఓకే. సో ఏ చెప్పినా కూడా కాన్ఫిడెంట్గా చెప్పండి. ఏదో నేను ప్రిపేర్ వచ్చి అప్పు చేస్తున్నాను, అదే ప్రిపేర్ వచ్చి చెప్తున్నట్టు కాకుండా మీరు కాన్ఫిడెంట్ వేరేగా ఉంటుందండి చెప్పేది. ఆ టోన్లోనే ఉంటుంది, వాయిస్లో ఉంటుంది. కాన్ఫిడెంట్గా చెప్పాలి ఏ చెప్పినా కూడా. అంటే నేను వర్క్ చేశాను, ఇది ఇది నాకు తెలిసిన వర్కే అన్నట్టు ఉండాలి. అంతేగాని ఏదో కష్టంగా మనం ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చి వీడికి ఏదో వీడి ముందు కూర్చున్నాము అన్నట్టు అలా చెప్పకండి. తెలిసింది కాన్ఫిడెంట్గా షార్ట్ అండ్ క్లియర్గా చెప్పండి. మరీ దాన్ని ఏదో లాంగ్ కూడా అతను అడిగింది ఒకటైతే దానికి ఇప్పుడు ఇన్హెరిటెన్స్ కూడా అడిగాడు. మీరు టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని, దానికి ఎగ్జాంపుల్స్ అని, వై ఇన్హెరిటెన్స్ నాట్ సపోర్ట్ జావా అని, ఇలాగంటే అన్ని మీరు చెప్పుకుంటూ పోవద్దండి. దానికి ఏది అడిగితే అంతవరకు చెప్పండి. ఎక్స్ట్రా మీరు ఏదన్నా ఒకటి కానీ యాడ్ చేశారంటే దాని మీద మళ్ళీ క్వశ్చన్ రైజ్ చేస్తాడు. ఒక సినారీ బేస్డ్ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పండి ఆన్సర్. మీరు ఇంకొంచెం డెప్త్గా ఏదో వాళ్ళ ముందు షో చేయాలన్నానో, లేకపోతే ఏదో వాళ్ళకి ఇంకా నాకు సబ్జెక్ట్ తెలుసు అన్నట్టుగాని ఏదన్నా మీకు తెలియని టాపిక్ లో కానీ కొంచెం ఆన్సర్ కానీ యాడ్ చేశారా, ఆ టాపిక్ మీద క్వశ్చన్స్ రైజ్ చేస్తాడు ఇమీడియట్ గా. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం ఆన్సర్ చెప్పే ఆన్సర్ లోనే మళ్ళీ క్వశ్చన్స్ రైజ్ చేస్తుంటారు. ఇంటర్వ్యూ ప్యానల్ చాలా క్లవర్ గా ఉంటారు. మనం ఏదైతే ఆన్సర్ చేస్తామో ఆ ఆన్సర్ లోంచి క్వశ్చన్ వస్తుంటుంది వాళ్ళకి. మీరు ఆన్సర్ చేసే టైంలో మీకు తెలియని టాపిక్ ఆ వర్డ్ టర్మినాలజీ తీసుకురాకండి. అర్థమైందా? మీకు ఏదైతే తెలియదు ఆ టాపిక్, ఆ టర్మినాలజీ తీసుకురాకండి. గా తెలియకపోతే ఆ టర్మినాలజీ ఆ వర్డ్ ఆ ఆన్సర్లో కలపకండి. ఏమవుతుంది, మళ్ళీ ఆ వర్డ్ మీద ఇంకో క్వశ్చన్ రైజ్ చేస్తాడు. మీకు దాని మీద బేసిక్ నాలెడ్జే ఉండొచ్చు. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. ఓకే, అండ్ ఏ చెప్పినా కూడా కాన్ఫిడెంట్ చెప్పండి, షార్ట్ అండ్ క్లియర్గా చెప్పండి. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా మంది ఎక్కడ ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారంటే ఫస్ట్ 2 ఎంట్రీ క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ ఫస్ట్ 2 ఎంట్రీ క్వశ్చన్స్ లోనే మీరు అసలు జెన్యున్ క్యాండిడేటా ఆర్ ఫేక్ క్యాండిడేట్ కూడా తెలిసిపోతుందండి. ఫస్ట్ 2 ఎంట్రీ క్వశ్చన్స్ అందరికి తెలిసినాయి కదా, మీ అందరికి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. ఏంటి అవి? ఫస్ట్ 2 ఎంట్రీ క్వశ్చన్స్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని. దాన్నే రకరకాలుగా అడుగుతుంటారు ఇంటర్వ్యూ ప్యానల్స్ ఆ ఒక్క క్వశ్చన్. ఓకే, కెన్ యూ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఇలా అడుగుతుంటారు. ఆ క్వశ్చన్ దగ్గరే చాలా మంది తడబడుతుంటారు. ఎవరైతే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ప్రిపేర్ అటెండ్ అయ్యే వాళ్ళు ఆ క్వశ్చన్ దగ్గర చెమటలు పట్టేస్తుంటాయి. అండ్ ఈజీగా వాళ్ళు ఫైండ్ అవుట్. ఇంతకుముందు అయితే తీసుకున్నారండి, హైర్ చేసుకున్నారు. కొంచెం ఏదో ఒకటి పర్లేదులే, కొంచెం సబ్జెక్ట్ 50% సబ్జెక్ట్ ఉంది టెక్నికల్ గా అని ఆపర్చునిటీ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళలోంచి వాళ్ళలోంచి జంప్ క్యాండిడేట్ ని వాళ్ళు చూజ్ చేసుకుంటున్నారండి. కమ్యూనికేషన్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా కానీ అన్ని చెక్ చేసుకుంటున్నారు. అందుకే మ్యాక్సిమం పీపుల్ ఇప్పుడు ఎందుకంటే రిజెక్ట్ ఎక్కువ అవుతున్నారు, ఎందుకంటే ఓపెనింగ్స్ యావరేజ్గా ఉన్నాయి. మీ అందరికి డౌట్ కూడా ఉండొచ్చు, సార్ ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి ఇది కూడా చెప్పండి అంటే, నేను ఒకటే చెప్తున్నా అండి, మీకు ఓపెనింగ్స్ పరంగా కూడా ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు అందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ ఎలక్షన్స్ వల్ల చాలా వరకు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఫామ్ కాలేదు కాబట్టి కొంత ఈ ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా కొంచెం హోల్డ్లో పెట్టుకున్నారు. మ్యాక్సిమం మీకు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 2 months లో యుఎస్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత కానీ ఇండియా అన్ని కంట్రీస్ కంటే చాలా బెటర్ పొజిషన్లో ఉందండి. అట్లీస్ట్ 4+5+ years ఎక్స్పీరియన్స్ అన్న హైర్ చేసుకుంటుంది ఇండియా, మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ. అదర్ కంట్రీస్లో యూఎస్లో కానీ యూకేలో కానీ 6+, 7+, 8+ ఉంటేనే హైరింగ్ జరుగుతుంది. సో అందువల్ల మన ఇండియా చాలా వరకు బెస్ట్. ఇంకా మంచి హైరింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక 2 months ఆగండి, మన ఇండియాలో మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, అన్ని టెక్నాలజీకి మంచి ఓపెనింగ్స్ ఉంటాయి ఫ్యూచర్లో. ఓకే, ఇంకా యుఎస్లో కూడా మంచి ప్రెసిడెంట్ కానీ ఎలక్ట్ అయ్యంటే ఇంకా చాలా వరకు మనకు బాండింగ్ అనేది వస్తుంది ఇండియాకి అండ్ యుఎస్కి. సో దానివల్ల మనకి ఇంకా మోర్ జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతాయి. ఓకే, నో వరీస్. సో ఎస్, సో కమింగ్ టు ది ఆన్సర్స్ అయితే మాత్రం మీరు కాన్ఫిడెంట్గా చెప్పాలి అండ్ క్లియర్గా చెప్పండి. ఎక్కడ కూడా టెన్షన్ పడద్దు. అది ఎంత మనం అనుకున్నా కూడా, సార్ మాకు మీరు చెప్తుంటారే కానీ మాకు ఎలాగైనా టెన్షన్ వస్తుంది. ఎవరికి వస్తుందంటే ఆ టెన్షన్ ఫీలింగ్ అనేది ఆ ఫస్ట్ 2 to 3 ఎంట్రీస్ అటెండ్ అవుతారు చూడండి, వాళ్ళకైతే ఉంటుందండి, కాదంటలేదు. దానికైతే నేను యాక్సెప్ట్ చేస్తాను. మనం ఎంత చెప్పినా మనం ఏదో మాటలు చెప్తుంటాం కానీ ఫస్ట్ 2 to 3 ఎంట్రీస్ ఉంటాయి కాబట్టి
జస్ట్ శాంపుల్ గా, అందువల్ల మీరు మోక్ ఇంట్రీస్ అటెండ్ అవ్వండి. నేను ఇదే చెప్తాను. మోక్ ఇంట్రీస్ ఎన్ని కావాలంటే అన్ని అటెండ్ అయితే మీకు ఆ ఫీల్, ఆ నర్వ్స్ అనేది పోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ బీ హానెస్ట్ అండ్ రిఫ్లెక్టివ్. ఓకే, అది ఆనెస్ట్, జెన్యున్ గా ఉండాలి అని అంటారు. ఓకే, జెన్యున్ గానే ఉంటాం అందరం. ఓకే, రిలేటివ్ ఆన్సర్స్ టు జాబ్ లో. సో ఇవండి మనం అన్ని ఇప్పుడు కూడా ఇంకా జాయిన్ అవుతున్నారు, మన సెషన్ కూడా అయిపోవస్తుంటే. ఓకే, సో మనం ఏం డిస్కస్ చేసాం ఇప్పుడు? ఎజెండా అండర్స్టాండింగ్ ద ఎంట్రీ ప్రాసెస్. అందరికి అర్థమైంది కదా మరి ఎంట్రీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా కండక్ట్ చేస్తున్నారు అనేది. అది అన్ని కంపెనీస్ ఒకే ప్రాసెస్ అయితే ఫాలో కావండి. కొంతమంది ఏమో అసైన్మెంట్స్ ఇస్తారు, కొంతమంది డైరెక్ట్ గా వర్చువల్ ఎంట్రీ కండక్ట్ చేస్తున్నారు, కొంతమంది ఫేస్ టు ఫేస్ రమ్మంటున్నారు. అది కంపెనీ అండ్ లొకేషన్స్ బట్టి, మీరు ఉంటున్న ఏరియాని బట్టి వాళ్ళు మీకు షెడ్యూల్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూస్. కీ కాన్సెప్ట్స్ అయితే చెప్పాను కదండి, అవి ఓన్లీ నేను కోర్ జావా ఆ కాన్సెప్ట్స్ చెప్పాను. సో మీకు కొన్ని నేను చూపిస్తాను, నేను ప్రిపేర్ చేసినవి. ఇవి చూడండి, రియల్ టైమ్ జావా ఎంట్రీ క్వశ్చన్స్ అని. అంటే మీకు మ్యాక్సిమం ఏ కాన్సెప్ట్ కవర్ చేస్తా అంటే కోర్ జావా నుంచి ఓప్స్ కాన్సెప్ట్స్. ఓకే, ఇవన్నీ నా దగ్గర ఒక డంప్ అయితే ఉందండి. ఓకే, అండ్ సమ్ కోడింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, కెన్ వి ట్రై కెన్ వీ హ్యావ్ ట్రై బ్లాక్ వితౌట్ క్యాచ్ బ్లాక్? ఇవి అడుగుతుంటారు 1 year 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఓకే, ఈ క్వశ్చన్స్ ఎక్కువగా 4+5+ వాళ్ళు అడుగుతుంటారండి. హౌ టు ఫెచ్ టాప్ 3 ఎంప్లాయీ సాలరీస్ యూజింగ్ జావా 800? హౌ టు ఫెచ్ టాప్ 3 ఎంప్లాయీ సాలరీ డీటెయిల్స్. ఎస్క్యూఎల్ కొరీ కాదండి, నేను అంటుంది కోడింగ్, జావా 8 యూజ్ చేసేది. మీరు మళ్ళీ ఎస్క్యూఎల్ అనుకుంటారు, సీక్వెల్ కాదు. ఇంకోటి చూడండి, గెట్ ద డీటెయిల్స్ ఆఫ్ హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ యూజింగ్ జావా 800. హైయెస్ట్ పెయిడ్ ఎంప్లాయీస్ ని ఎలాగా రిట్రీవ్ చేస్తారో చూడండి అంటున్నారు. ఓకే, ఇవన్నీ కోడింగ్ కూడా ఉన్నాయి మన దగ్గర. లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ జాయిన్డ్ ఆఫ్టర్ 2014 యూజింగ్ జావా 8. ఇవన్నీ జావా 8 యూజ్ చేసి కోడింగ్. అంటే ఇదంతా రాయాలా సార్ అంటే అంత అవసరం లేదు, మీరు లాజిక్ రాయాలి. ఇది లాజిక్ అంటే లిస్ట్ యూజ్ చేసి, స్ట్రీమ్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి. ఓకే, చాలా సింప్లిఫై చేశారండి జావా 8 వర్షన్లో. మీరు బిఫోర్ జావా 8కి జావా 8 నుంచి వచ్చే కోడింగ్ చాలా సింప్లిఫై చేస్తుంటారు. మీరు ఒకసారి జావా 8 పర్ఫెక్ట్గా అన్ని ఫీచర్స్ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇలాంటివి స్ట్రింగ్ కాన్సెప్ట్స్ మీరు బాగా నేర్చుకోవాల్సింది, అండ్ కలెక్షన్స్ కాన్సెప్ట్స్. ఓకే, అండ్ ఈవెన్ స్ప్రింగ్ చూపిస్తా అండి, మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్స్. ఓకే, హౌ హ్యాష్ మ్యాప్ వర్క్ ఇంటర్నల్ అనే ఆ క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతారని చూడండి. చాలా ఉన్నాయండి. కొన్ని ఊప్స్ కాన్సెప్ట్స్ రియల్ టైంలో ఎలా అడుగుతారో మీకు చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే, ఆ మ్యూట్లో పెట్టుకొని నేను లాస్ట్లో మీకు 15 minutes ఇస్తాను, మీ డౌట్స్ క్లియర్ చేసుకో. 1 by 1 అడగండి, లాస్ట్లో 15 minutes మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. సో మీకు చూడండి, ఇది ఒకటి రియల్ టైం క్వశ్చన్ ఎలా అడుగుతారు అనేది. కెన్ యూ ప్రొవైడ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మెథడ్ ఓవర్ రైడింగ్ used in your project to customize the behavior based on the specific payment methods or validation rules? ఇంకోటి పాలిమారిజం. హౌ డిడ్ యూ లెవరేజ్ ద పాలిమారిజం ఇన్ ద పేమెంట్ సిస్టమ్ ప్రాజెక్ట్ టు సపోర్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్? హౌ డిడ్ యూ అప్లై ఎన్క్యాప్సులేషన్ ప్రిన్సిపల్ టు ఎన్ష్యూర్ డేటా హైడింగ్ అండ్ అబ్స్ట్రాక్షన్ ఇన్ ద పేమెంట్ సిస్టమ్ ప్రాజెక్ట్? ఇలాగా రియల్ టైం క్వశ్చన్స్ అన్ని ఇవే కదండి. స్ప్రింగ్ బూట్ సంబంధించి కూడా హౌ డు యూ ఇంప్లిమెంట్ డెవ్ టూల్స్ ఇన్ స్ప్రింగ్ బూట్ యాప్? ఓకే, కెన్ యూ టెల్ మీ సమ్ కేసెస్ వేర్ ఎంబెడెడ్ టామ్క్యాట్ ఈజ్ నాట్ దట్ హెల్ప్ఫుల్? కోడింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ స్ప్రింగ్ బూట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని రకాల క్వశ్చన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో యాక్చువల్గా మనం ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసామండి రీసెంట్గా. అయితే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను, అండ్ మోక్ ఇంటర్వ్యూస్ కూడా వీకెండ్ తీసుకుంటున్నాను. ఓకే,
సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అదే నేను చెప్పబోతుంది బోనస్ అనౌన్స్మెంట్ అనేది. ఓకే, బోనస్ అనౌన్స్మెంట్ అట్ ద ఎండింగ్ అని చెప్పాను కదా. సో ఇంటర్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, స్పెషల్గా జావా 1 year ఎక్స్పీరియన్స్ నుండి 4 or 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఓకే, మరి దీంట్లో జాయిన్ అయితే నాకేంటి బెనిఫిట్ అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, సో మీకు కరెక్ట్ మెంటర్ గాని ఉంటే, అంటే డైలీ ఒక 10 అసైన్మెంట్స్, రియల్ టైమ్ క్వశ్చన్స్, సినారో బేస్డ్ క్వశ్చన్స్, మీకు కరెక్ట్ మెంటర్ గాని ఉంటే మీరు 1 month లోనే ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలో మీకు అండర్స్టాండ్ అయిపోతుంది. సో రైట్ మెంటర్ కావాలి మీకు. సో నేను అది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో అది మరి ఎలా ఉంటుంది ఏంటి, ఎలా ప్రొవైడ్ చేస్తాను అంటే డైలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అన్నమాట. మీకు డైలీ 10 to 12 or 8 to 10 క్వశ్చన్స్ మీకు మెయిల్ చేస్తుంటాను. అవి మీరు ఫస్ట్ ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు రాకపోయినా వచ్చినా నెక్స్ట్ డే 24 hours మీకు వాటికి ఆన్సర్స్ నేను షేర్ చేస్తుంటాను మళ్ళీ త్రూ మెయిల్. ఓకే, సో ఇలాగ మీకు మండే టు ఫ్రైడే ఈ ఎంట్రీ క్వశ్చన్స్ అయితే మీకు ఇస్తుంటాను అండ్ మీరు ప్రిపేర్ అవుతుంటారు. ఓకే, అండ్ డౌట్స్ ఉంటే డౌట్ సెషన్ కూడా కండక్ట్ చేస్తుంటాను. ఇదంతా ప్రాసెస్ జరుగుతుంటుంది. సరే, అందరికి ఒకేసారి ఉంటుందా ఎవరైనా జాయిన్ అయితే అంటే, ఎందుకు అందరికి ఒకే సెషన్ కండక్ట్ చేయం, ఎందుకంటే ఒక్కొరికి ఒక్కో ప్రాజెక్ట్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి సో ఎవరికి వాళ్ళకి నేను మెయిల్ చేస్తుంటాను మీకు ఎంట్రీ క్వశ్చన్స్ అనేది. మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు ప్రాజెక్ట్లో మెన్షన్ చేసిన డొమైన్స్ బట్టి, కొంతమంది హెల్త్ కేర్ ఉంటుంది, కొంతమంది బ్యాంకింగ్ ఉంటుంది, కొంతమందికి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఈ కామర్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో మీ ప్రాజెక్ట్ బేస్ చేసుకొని ఎంట్రీ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాను. అండ్ ఎవ్రీ వీకెండ్ మోక్ ఎంట్రీస్ ఉంటాయి. ఎవ్రీ వీకెండ్ ఫ్రైడే, సాటర్డే కానీ సండే కానీ మోక్ ఎంట్రీస్ ఉంటాయి. ఏవైతే మీరు మండే టు ఫ్రైడే ప్రిపేర్ అవుతారు కదా వాటి మీద. అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ గైడెన్స్ కూడా ఉంటుంది. మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ చేపిస్తాను. ఇప్పుడు అందరిలాగా మనకి ఆన్లైన్లో క్లాసెస్ చెప్తూ ఉంటారు, రెజ్యూమ్ ప్రిపరేషన్ చేపిస్తాను. అది అలా కాదండి, మీకు కన్ఫామ్గా రెజ్యూమ్ ప్రిపరేషన్ 100% చేపిస్తాను. మీకు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేపిస్తాను. అండ్ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. ఓకే, సో ఇది ఒక సెషన్ కండక్ట్ చేస్తున్నాను నేను, ఇది రీసెంట్గా కండక్ట్ చేస్తున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు దీనికి. ఓకే, సో జనరల్గా అయితే ఇది నేను 5,000 తీసుకుంటున్నాను ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఫ్రెషర్స్కి అయితే తక్కువ రేట్ ఉంటుందని. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రం 5,000 ఉంటుంది. బట్ ఇప్పటికిప్పుడు మీరు కానీ ఎన్రోల్ అయ్యే పని మాత్రం 1,999 రూపీస్ అండి. సో మరి దీనికి ఎన్రోల్ అవ్వాలి ఇప్పటికిప్పుడు అంటే నేను చాట్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను అండి. ఎవరైనా ఎన్రోల్ అయ్యి దీనికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ నేను అవుతాను, ఓకే, మీకు అన్ని సినారీ బేస్డ్ క్వశ్చన్స్, రియల్ టైమ్ క్వశ్చన్స్, కోడింగ్ క్వశ్చన్స్ అన్ని కావాలి, నేను ప్రిపేర్ అవుతాను అనుకుంటే డెఫినెట్గా నేను ఈ లింక్ అయితే ఇస్తున్నాను అండి. సో ఎవరైనా రిజిస్టర్ అయ్యే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, నేను చాట్ బాక్స్లో ఇస్తున్నాను. మరి 2000 మనీ మొత్తం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అన్ని వస్తాయి, ఓన్లీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్? ఇంటర్వ్యూ ప్రిపరేషన్, రెజ్యూమ్ బిల్డింగ్, మోక్ ఇంటర్వ్యూస్, ఇప్పుడు ఏవైతే నేను ఇక్కడ సినారీస్ అని చెప్పానో ఇవన్నీ వస్తాయి. ఇక్కడ మీకు యాడ్ చేశాను కదా, డైలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపరేషను అండ్ మోక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ ప్రిపరేషన్, డౌట్ సెషన్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. 2020 పాస్డ్ అవుట్స్ అండ్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఇప్పుడు? 2020 పాస్డ్ అవుట్స్ ఫ్రెషర్ గా జాబ్ కావాలి సార్. అంటే అన్ని రీసెంట్ పాస్డ్ అవుట్స్ కే ఉన్నాయి ప్రెసెంట్. నేను జాబ్ కొట్టాలంటే ఎలా సార్? యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ ఏంటంటే, ఎక్కువ అసలు ఫ్రెషర్స్ ఏంటంటే, ఫ్రెషర్ గా ట్రై చేయాలనుకుంటే మ్యాక్సిమం ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ కాలేజ్ దగ్గరికి వెళ్ళి క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో తీసుకుని ఉంటారు, హైరింగ్ జరుగుతుంటుంది. ఓకే, ఇది ఒక డౌట్ అడిగారు, ఆఫ్టర్ 2 days పే చేయొచ్చు అంటే. ఇప్పటికిప్పుడు పే చేసుకుంటే మీకు 2,000 అయిపోద్దండి, అందుకని నేను చెప్తున్నాను. ఇప్పటికిప్పుడు అయితే మీకు ఈ సెషన్ అయిపోయే లోపల చేసుకుంటే 2,000 వస్తుంది. లేకపోతే తర్వాత కొంచెం అమౌంట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అందుకని మీకు 70% డిస్కౌంట్ లాగా వస్తుంది ఇప్పుడైతే. ఎక్స్క్యూజ్ మీ మీకు చెప్పాను కదా, ఆ డౌట్ క్లియర్ చేయండి ఫస్ట్ వాళ్ళది. ఫ్రెషర్స్కి అయితే ప్రజెంట్ ఓపెనింగ్ చాలా తక్కువ ఉన్నాయండి.
2020 అయినా యాక్చువల్గా 23-24 వాళ్ళకి కూడా చాలా తక్కువ ఉన్నాయి. ప్రెషర్ ఇప్పుడు ఒక 2 months మాత్రం వెయిట్ చేయాలి. చెప్పాను కదా, కొన్ని చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 2 months మాత్రం వెయిట్ చేయాలి. ఈ క్వార్టర్ అయిపోవాలి, నెక్స్ట్ మళ్ళీ ఫైనాన్షియల్ క్వార్టర్ మళ్ళీ స్టార్ట్ అయితే కానీ ఫ్రెషర్స్ తీసుకోవాలా లేదనేది కంపెనీస్ థింక్ చేస్తాయి మళ్ళీ. అంటే ఒక 2 కెరీర్ months వెయిట్ గ్యాప్ చేయండి. వచ్చేస్తుంది కదా సార్, అదే అడుగుతున్నాను ఏదైనా కెరీర్ అది గ్యాప్ ఎలా వస్తే ఇంకా అందరికి తెలిసిన మంత్రమే. కెరీర్ గ్యాప్ వస్తే ఏం చేస్తారు? ఇంకా అందరూ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ అందరు చాలా మంది ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ట్రై చేస్తున్నారు. ఫేక్ అని తెలిసిపోతుంది కదా సార్. అంటే రీసెంట్ గా బాగా మా ఫ్రెండ్ ఫేస్ చేశారు, అందుకని అడుగుతున్నాను. ఉమ్. ఫేక్ పెట్టాలంటే పెట్టలేకపోతున్నాను డేర్ చేసి, అండ్ ఫ్రెషర్ గా ఏమో రావట్లేదు. 3 years నుంచి ట్రై చేస్తున్నాను, అందుకని. మీరు కొన్ని ఏదన్నా అంటే పెద్ద టాప్ కంపెనీస్ ట్రై చేయకండి. ఇప్పుడు ఎంఎన్సి కంపెనీస్ అన్ని ట్రై చేస్తే కొంచెం స్ట్రిక్ట్ గా ఉంది. బీజీ అయితే మరీ స్ట్రిక్ట్ అయింది కాబట్టి ఆ ఎంఎన్సి కంపెనీ ట్రై చేయకండి. ఉమ్. ఓకే, మీరు ఏదన్నా ఇవి ఉంటాయి కదా స్టార్ట్అప్ కంపెనీస్, మిడ్ సైజ్ కంపెనీస్ చాలా ఉంటాయి. మీకు స్పెషల్గా జావా డెవలపర్ అంటే జావా టెక్నాలజీ మీద చాలా స్మాల్ కంపెనీస్ కూడా మిమ్మల్ని హైర్ చేసుకుంటాయి, మీ కోడింగ్ స్కిల్స్ కానీ ప్రాపర్గా ఉన్నాయంటే. మీకు ఒక అవకాశం డెఫినెట్గా ఇస్తాయి, అలాంటివి ట్రై చేయండి. ఈ ఎంఎన్సి కంపెనీస్ డైరెక్ట్గా ఫ్రెషర్స్ని హైర్ చేసుకోవడం చాలా అంటే చాలా తక్కువ, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఏవో మెయిల్స్ వస్తూ ఉంటాయి, ఫేక్ మెయిల్స్ అన్నీ వస్తుంటాయి. ఏ ఎంఎన్సి కంపెనీస్ డైరెక్ట్గా హైర్ చేసుకోండి, చాలా వాళ్ళకి ఒక డ్రైవ్ లాంటి ఇలాంటి కండక్ట్ చేసి హైర్ చేసుకుంటాయి. కానీ డైరెక్ట్గా మీకు ఇండివిజువల్గా మెయిల్ రావడం ఇలా మాత్రం జరగదండి. అవి ఫేక్ మెయిల్స్ వస్తుంటాయి, అవి కొంచెం ఫ్రెషర్ జాగ్రత్త పడండి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, సో ఒకరు కామెంట్ చేశారు ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అంటే, ఇది మండే నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ ప్రోగ్రాము. మనం ఏదైతే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చెప్పామో మండే నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఎవరైతే అది 2000 రూపీస్ పే చేసి ఇప్పటికిప్పుడు ఈ సెషన్ కంప్లీట్ అయ్యే లోపల పే చేసుకోండి. ఓకే, ఆ లింక్ అయితే అలానే ఉంది, మీకు చాట్ బాక్స్లో అయితే మెన్షన్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి చాట్ బాక్స్లో నేను పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, చెప్పండి. సార్ అది నాది 2023లో పాస్డ్ అవుట్ నేను. అంటే మీరు దీని ద్వారా ప్రాజెక్ట్ ఏమైనా చేపిస్తారా? ఇది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఏమి ఉండదు. మీరు ప్రాజెక్ట్ లెవెల్ అంటే మీ ప్రాజెక్ట్ ఏదైతే రెజ్యూమ్లో ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీకు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎలా చేయాలి ఇది ఉంటుంది. మీరు ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే ఒక ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తాం. కానీ ప్రాజెక్ట్ అంతా చేయించడం ఇది ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఈ ప్రిపరేషన్? ఇది 30 days ప్రోగ్రామ్. 30 days మీకు మండే టు ఫ్రైడే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ ఈ వీకెండ్స్ మోక్ ఎంట్రీస్ ఉంటాయి. మోక్ ఎంట్రీస్ కూడా నేనే తీసుకుంటాను, అండ్ ఫీడ్బ్యాక్ కూడా చెప్తాను మీరు ఎంతవరకు ఎలాగ ప్రిపేర్. ఓకే సార్, నెక్స్ట్ మంత్ కూడా సేమ్ ఆఫర్ ఉంటుందా సార్? ఓన్లీ ఇప్పుడే? హలో హలో, చెప్పండి. నెక్స్ట్ మంత్ కూడా సేమ్ ఆఫర్ ఉంటుందా, ఓన్లీ ఇప్పుడేనా అని అడుగు. నెక్స్ట్ మంత్ కూడా ఉంటుంది. ఓకే సార్. హలో హలో సార్. సార్, ఫ్రెషర్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే 1 by 1 అడగండి. హలో సార్. హలో సార్. హాయ్ హాయ్ హాయ్, చెప్పండి. 1 by 1 అడగండి. అడగండి, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. సో మీకైతే సార్ మ్యాక్సిమం మీ డౌట్స్ అయితే క్లియర్. ఇంటర్వ్యూ సెషన్ ఎలా అనిపించింది? ప్రోగ్రామ్ సెషన్ మ్యాక్సిమం మీకు క్లియర్ అయినాయా? మీకు ఎలా ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలనేది సెషన్? సార్ నాకు ఇప్పుడు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, 3.5 years. హలో. కానీ ఓకే, నేను సపోర్ట్ రోల్ లో జాబ్ చేస్తున్నా. అయితే నేను ఎక్స్పీరియన్స్డ్ గా జావా డెవలపర్ గా స్విచ్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? మీకు దేని మీద ఉంది 3 years ఎక్స్పీరియన్స్? నేను సపోర్ట్ లో చేస్తున్నా సార్. దేని మీద సపోర్టింగ్ సపోర్ట్ చేస్తున్నారా? సార్, సపోర్ట్. ఓకే, సో మీరు ఏమైనా కోర్స్ కంప్లీట్ చేశారా జావాది?
నేను నేర్చుకుంటున్నా సార్, ఆన్లైన్ లో చూస్తూ నేర్చుకుంటున్నా, యుడమీ కోర్సులు చూస్తూ నేర్చుకుంటున్నా, జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ కూడా. ఒకటండి, మీరు ఆన్లైన్లో నేర్చుకుంటున్నప్పుడు చాలా మనం ఎంతో హార్డ్ వర్క్ చేయాలి. మనం ఏదో టైం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చూసి మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసి అలా నేర్చుకునే ప్రతి ఎన్ని రోజులు నేర్చుకున్నా కూడా అర్థం కాదు. సో దానికి కొంచెం కమిట్మెంట్గా మీరు కంటిన్యూగా ఒక 1 అవర్ అలాగా ప్రిపేర్ అయితే మీరు ప్రాపర్గా నేర్చుకున్నారంటే ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ జాయిన్ అవ్వండి. మీకు మ్యాక్సిమం మీకు ఆ, ఎలాగ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, ఎలాగ ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అనేది మీకు అండర్స్టాండ్ సార్ అవుతుంది. సార్ మరి మరి ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే ఏం చెప్పాలి సార్ ఇంటర్వ్యూస్ లో? నాకేమో మీరు హ్యాండ్స్ ఆన్ ఆ ఎక్స్పీరియన్స్ సప్ ఉంటుంది. మీ మీరు ఆ సపోర్టింగ్ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్గా ఇంప్లిమెంట్ చేసినట్టు పెట్టుకోండి, సరిపోతుంది. వన్స్ మీరు బాగా ప్రిపేర్ అయిన తర్వాత. ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే సార్. ఓకే. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. అది నేను ఇప్పుడు ఫ్రెషర్ సార్, కాకపోతే నాకు కెరియర్ గ్యాప్ వచ్చింది సార్ మధ్యలో, మొన్న రీసెంట్ గా కంప్లీట్ చేశాను సార్ బీటెక్. ఓకే. ఇప్పుడు ఒకవేళ నేను స్టార్టింగ్ అంటే మధ్యలో నేను పైథాన్ గట్రా నేర్చుకున్నాను సార్. ఇప్పుడు అంటే మధ్యలో ఆపేసింది, గ్యాప్ వచ్చింది సార్, మానేశాను. ఇప్పుడు నేర్చుకుంటే ఓకే. ఎంత టైం పడుతుంది సార్? నేర్చుకుంటే పైథాన్ నేర్చుకోమంటారా లేకపోతే జావా నేర్చుకోమంటారా సార్? కోడింగ్ చేద్దాం ఫస్ట్ దేంతో మొదలు పెట్టమంటారు సార్? 2 నెలలు పడుతుంది సార్. మీరు ఓన్లీ పైథాన్ అంటే కోర్ పైథాన్ వరకు నేర్చుకున్నారా, మొత్తం నేర్చుకున్నారా, అసలు డీజాంగో ఏమి కానీ అలాంటివి? అంటే నేర్చుకున్నాను కానీ మర్చిపోయాను సార్, మళ్ళీ ప్రాక్టీస్ లేక మర్చిపోయాను సార్, మళ్ళీ ఫస్ట్ నుంచే నేర్చుకోవాలి సార్. ఓకే. అండ్ ఓకే, ఆల్సో జావా నాకు అయితే మీరు కొంచెం జావా బేసిక్స్ నేర్చుకోండి. నాలెడ్జ్ కూడా కొంచెం లేదు సార్, అయ్యి ఎలాగా ప్రిపేర్ అవ్వాలి సార్, కొంచెం చెప్తారా సార్? అంటే జాయిన్ అవుదాం మీరు అనుకున్నాను సార్ నేను మీ దాంట్లో మీరు వినండి, మీరు డెవలపర్గా కానీ ఇంట్రెస్ట్గా ఉంటే జావా డెవలపర్ తీసుకోండి. ఏది, నేను డెవలపర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే, నాకు కోడింగ్ ఇంట్రెస్టే, నేను చేయగలను అనుకుంటే అప్పుడు తీసుకోండి. ఓకేనా? ఓకే సార్. అంతేగాని అందరు తీసుకుంటున్నారు అని కాకుండా ఫస్ట్ మీకు మీరుగా తెలుసుకోండి, నేను కోడింగ్ జాబ్స్ చేయగలనా లేదని ఫస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే సార్. ఎలా ఎందుకంటే ఈ జావా డెవలపర్ జాబ్ అనేది అన్నిట్లాగా అంత ఈజీ కాదు. చాలా క్రియేటివిటీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఓకే సార్. ఎలా తెలుసు హలో సార్? చెప్పారు కదా సార్, అదే ఎలా ఉమ్, ఉమ్. ఫైండ్ అవుట్ చేయాలి సార్? ఏది? అదే మీకు అదే దీంట్లో ఇమ్మడగలమా లేదా అని చెప్పారు కదా సార్, చేయగలమా లేదా అనేసి. ఉమ్, ఉమ్. అది ఎలా తెలుసు సార్? ముందు అది ప్రాక్టీస్. అది తెలిసేది కాదు. నేను కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేయగలను, కంటిన్యూస్ గా నేను కమిట్మెంట్ చేయగలను అనుకుంటే అది ఒక్కటి చాలు. ఓకే నేను సార్. ఓపిక్ గా నేర్చుకోగలను అది అనుకుంటే చాలు, ఏదైనా నేర్చుకోవచ్చు. మీది బ్యాక్గ్రౌండ్ ఏంటిది? ఇది బీటెక్ లో? మెకానికల్ సార్ బీటెక్. బీటెక్ మెకానికల్. మెకానికల్ అంటే అసలు కోడింగ్ ఏం బేసిక్ నాలెడ్జ్ లేదుగా. అస్సలు లేదు సార్, మొత్తం నేర్చుకోవాలి సార్ ప్రయత్నాలు అడిగితే, జీరో నాలెడ్జ్ ఉంది సార్. ఉమ్, ఉమ్. అలా అయితే మీరు కొన్ని రోజులు కొన్ని ఫ్రీ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుందో లేదనేది కొంచెం తెలుసుకోండి, ప్రాక్టీస్ ఓకే చేయండి. సార్. ఫ్రీగా ఉంటాయి కదా, యూట్యూబ్ ఛానల్ చాలా ఉంటాయి. ఓకే సార్. ఇదిగో ఎవరో కామెంట్ లో కూడా పెట్టున్నారు చూడండి, తెలుసుకో యూట్యూబ్ ఛానల్ అని. అది జావా వాళ్ళు బాగా చెప్తుంటారు. ఆయన పేరు ఏదో ఉంటుంది, రెడ్డి, నవీన్ నవీన్ రెడ్డి అని. ఓకే. సో నవీన్ రెడ్డి. హలో సో అతను సార్. బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఒకసారి మీరు ఆ ఫ్రీ సెషన్స్ ఫాలో అవ్వండి. అది మీకు ఈజీగానే ఉంది, నేను నేర్చుకోగలను అనుకుంటే అప్పుడు పెయిడ్ తీసుకోండి. పెయిడ్ తీసుకొని స్లోగా నేర్చుకోండి, సరిపోతుంది. ఓకే సార్. హలో సార్. హాయ్, చెప్పండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ నాది ఎంబీఏ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 8 ఇయర్స్ అయిపోయింది సార్. ఓకే. జావా కోచింగ్ కూడా వెళ్తున్నాను, అలాగే ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే. ఒక రోజు మీకు మెసేజ్ చేశాను సార్, ఇటు గైడెన్స్ కావాలని మెసేజ్ చేశాను సార్. ఓకే. అంటే జావా ఏమేమి నేర్చుకోవాలి సార్, అవి స్కిల్స్ ఇంకా. ఇప్పుడు ఈ సెషన్ లో చాలా వరకు అవే కవర్ చేశాను నేను. ఒకసారి మళ్ళీ చెప్తాను, హైలైట్ చేస్తాను. మీరు కోర్ జావా కాన్సెప్ట్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే సార్. కోర్ జావా చెప్పాను కదా, ఊప్స్ కాన్సెప్ట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, కలెక్షన్ ఫ్రేమ్వర్క్, మల్టీ థ్రెడింగ్, ఈ 4 ఓకే బాగా సార్. మెయిన్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే. ఓకే నెక్స్ట్ మీరు స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అండ్ స్ప్రింగ్ జేపీఏ కానీ హైబర్నెట్ కానీ. ఓకే సార్. ఓకే అదే మీరు సార్. 4+5 3 ఇయర్స్ అదే పెడదాం అనుకుంటున్నాను సార్. 3 years కి అయితే ఈ స్కిల్స్ మీద సరిపోతాయి.
అండ్ వీటితో పాటు కొంచెం జే యూనిట్ కూడా తెలుసుకోండి అండ్ ప్రాజెక్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు ఇన్ డెప్త్ గా, అండ్ కోడింగ్ ఓకే క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. సార్. ఇప్పుడు టూల్స్ ఏమేమి నేర్చుకోవాలి సార్? ఏవి అంటే బేసిక్ గా టూల్స్ ఏమేమి నేర్చుకోవాలి 3 years ఎక్స్పీరియన్స్ కి సార్? టూల్స్ అంటే ఏం లేదు, అది ఉంటాయి కదా, ఇవి జీరా గురించి తెలుసుకోండి, జెన్కిన్స్ గురించి తెలుసుకోండి. అండ్ ఓకే సమ్ కంపెనీస్ ఏంటంటే ఇది టెస్టింగ్ కూడా ఆటోమేషన్ ఏమన్నా మీకు ఐడియా ఉందని కూడా అడుగుతున్నాయి. కొంచెం సెలీన్ బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోండి. అండ్ ఓకే సార్. క్లౌడ్ సంబంధించిన కూడా కొన్ని కంపెనీస్ అడుగుతున్నాయి, డాకర్ కానీ జెన్కిన్స్. ఇవి బేసిక్ నాలెడ్జ్, క్లౌడ్ గురించి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే ఓకే మీ ప్రాజెక్ట్స్ అప్లికేషన్స్ అనేవి డిప్లాయ్ చేస్తున్నారు డాకర్ ఓకే ఇది. ఓకే, సమ్ ఓకే క్లౌడ్ సార్. టెక్నాలజీ గురించి తెలుసుకోండి. సార్ మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ చేపిస్తారు సార్? ఎస్, అదే లింక్ షేర్ చేశాను కదా, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇదిగో లింక్ షేర్ చేస్తున్నాను మళ్ళీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికి ఇప్పుడైతే మీకు తక్కువ అమౌంట్ లోనే అయిపోతుంది. ఎంత ఓకే, సార్ అమౌంట్ సార్? 2000 అయిపోతుంది. ఓకే 2000 సార్. ఇదిగో 2000 సార్. 1999. ఓకే, ఓకే సార్. సార్ ఫ్రెషర్ నెక్స్ట్ మంత్ కూడా ఎప్పుడు ఉంటుంది సార్ ఈ ఆఫర్? నెక్స్ట్ మంత్ ఇదిగో నన్ను ఒకసారి దీనికి ఈ లింక్ కి ఈమెయిల్ ఐడి ఉంది కదా, దీనికి అప్రూవ్ అవ్వండి, నేను చెప్తాను. ఓకే సార్. సార్ టెస్టింగ్ వాళ్ళకి కూడా ఇస్తారా సార్ గైడెన్స్? నాకు 4.5 years ఉంది టెస్టింగ్. ఎస్, టెస్టింగ్ వాళ్ళకి నేను నెక్స్ట్ వీకెండ్ టెస్టింగ్ వాళ్ళకి, ఆటోమేషన్ టెస్టింగ్ వాళ్ళకి వెబినార్ ఇవ్వబోతున్నాను. ఓకే, నాకు టెస్టింగ్ లో నెక్స్ట్ ఉంది వీక్ సార్ ఎక్స్పీరియన్స్, అందుకే అడుగుతున్నా. షూర్ గా మీకు నెక్స్ట్ వీక్ టెస్టింగ్ వాళ్ళకి చెప్తాను సెషన్, ఓకే సార్ మీరు వెబినార్ సెషన్. ఎక్స్పీరియన్స్ వాళ్ళకే చెప్తున్నారు సార్, ఫ్రెషర్ కి చెప్పరు సార్? ఫ్రెషర్ కూడా తీసుకుంటాను, డెఫినెట్గా తీసుకుంటాను. ఇంటర్వ్యూ తీసుకోవచ్చు కదా సార్, నేను జాయిన్ అవుతాను సార్. మీరు జాయిన్ అవ్వండి, ఇంటర్వ్యూ ఫ్రెషర్స్ కానీ తీసుకుంటాను కదా, ఓకే సార్. నేను ఫ్రెషర్ కానీ తీసుకుంటాను. ఆ లింక్ ఫ్రెషర్స్కి అయితే అంటే యాక్చువల్గా ఆ లింక్ నేను పేమెంట్ ఒక ఫిక్స్డ్ పేమెంట్ చేశాను. ఫ్రెషర్కి అయితే 1500 అనమాట, 1500. ఓకే సార్. ఓకే, సో నాకు ఇదిగో ఈ మెయిల్ ఐడికి మీరు ఒకసారి పింక్ చేయండి. ఓకే సార్, లేకపోతే నా వాట్సాప్ చేస్తాను సార్. సరే షూర్. సార్ ఇది ఎప్పటి వరకు ఉంటుంది సార్ ఈ ఆఫర్? ఇది ఇప్పుడు లింక్ అదే చెప్పాను కదండి, ఇప్పుడు లింక్ మనం ఈ సెషన్ కానీ క్లోజ్ చేసామంటే ఆఫర్ అయిపోతుంది. ఐ ఓకే మీన్ సార్. లింక్ కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే ఓకే, సార్. ఒకవేళ మీరు తర్వాత ఏం జాయిన్ అవ్వాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ ఈ మెయిల్ ఐడి ఉంది కదా, దీనికి కాంటాక్ట్ అవ్వండి. సో ఓకే సార్. నేను చెప్తాను. ఓకే సార్. నాకు మీరు క్వశ్చన్స్ పీడిఎఫ్ షేర్ చేసి ఇంకోసారి షేర్ చేయగలరా? సారీ, అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పీడిఎఫ్ చేశారు కదా, అది మళ్ళీ షేర్ చేయగలరా అంటున్నాను. ఇవి అది జాయిన్ అయిన వాళ్ళకి నేను ఇస్తాను, డెఫినెట్గా ఇస్తాను. ఓకే సార్. ప్రోగ్రామ్ ఓకే జాయిన్ అయిన వాళ్ళకి ఇవే ఇస్తుంది మ్యాక్సిమం. మీకు డైలీ 10 క్వశ్చన్స్ రియల్ టైమ్ క్వశ్చన్స్ ఇస్తుంటాను, ఇంటర్వ్యూ ప్రిపేర్ చేపిస్తుంటాను. అండ్ ఏమైనా రాకపోతే ఆ డౌట్స్ కూడా క్లియర్ చేస్తుంటాను. ఇదే మన మెయిన్ థీమ్ అనమాట, అది ఇంటర్వ్యూ ప్రిపరేషన్. అది గైడెన్స్ ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది? 30 days ఇది. ఓకే సార్. మళ్ళీ కావాలంటే జాయిన్ అవ్వచ్చు సార్? ఎస్, జాయిన్ అవ్వచ్చు. ఓకే 30 days అంటే 30 days ఉండదు మీకు. ఈవెన్ మీరు జాబ్ వచ్చే వరకు ఒకవేళ ట్రై చేయాలనుకున్నా ఉంటే మీరు మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఐ మీన్ ఓకే నెక్స్ట్ మంత్. ఓకే సార్. సార్ ఇది గుడ్ లింక్ ఈవినింగ్ సార్. షేర్ చేస్తారు సార్? లింక్ ఇది ఆల్రెడీ షేర్ చాట్ బాక్స్ లో ఉంది, చూడండి. ఓకే సార్. నేను చాట్ బాక్స్ లో షేర్ చేశాను లింక్, చూడండి. అది సార్ గుడ్ ఈవినింగ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ ప్రెసెంట్ నేను స్టూడెంట్ సార్, 3D చదువుతున్నాను. డేటా సైన్స్ పైన జాబ్స్ ఉన్నాయి సార్ ఫ్రెషర్స్ కి? డేటా సైన్స్ మీద చాలా తక్కువ ఉంటాయండి. అంటే ఇప్పుడు మేము ఏ కోర్స్ చాలా తక్కువ కాదు. తీసుకుంటే నేను ఫ్రెషర్కి అయితే నేను ఆల్వేస్ రికమెండ్ చేసేది ఏంటంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి, మీకు నచ్చింది. పైథాన్ కావచ్చు ఆర్ జావా కావచ్చు. వాటితో పాటు డేటాబేస్ SQL సీక్వెల్ నేర్చుకోండి. మీకు ఓకే ఫ్రెషర్గా ఫస్ట్ మిమ్మల్ని అడిగేది ఇవే అడుగుతారు. ఓకే ఫ్రెషర్గా సార్. ఇప్పుడు ఇంటర్వ్యూలో మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. సార్ మీరు ఇన్ ఇప్పుడు కేసు డెవాప్స్ మీద ట్రై చేయాలనుకుంటే ఓన్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, అది కూడా కాలేజ్కి వెళ్ళి Tier 1 కాలేజ్కి వెళ్ళి వాళ్ళు హైర్ చేసుకుంటారు, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ డెవాప్స్కి అయితే.
సార్ ఇప్పుడు పైథాన్ తీసుకుంటే బెటరా జావా తీసుకుంటే, అంటే జాబ్ పరంగా జాబ్స్ దేనికి ఎక్కువ ఉంటాయి సార్? జాబ్స్ పరంగా అయితే మాత్రం జావాకి ఎక్కువ ఉంటాయి. జావాకి ఎక్కువ ఉంటాయి సార్. ఎస్. థ్యాంక్ యూ. హలో, గుడ్ ఈవినింగ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. చెప్పండి. Sir, what is the job of a QA automation test engineer, sir? Automation testing ki below 3 years experience profiles, there are no job openings as of now. Is a fresher any opening, sir, QA testing? Only few. It's very hard to find for fresher jobs as of now on any technology, not only automation testing. For next 2 months, you have to wait. Okay. After 2 months, there may be chance are there Okay. to increase Sir, hiring percentage. it is a good career in, sir, career growth QA testing engineer. Yes. Next 5 years or 10 years, up to 10 years, no problem for any technology in IT industry. Which skills are required, sir? Everyone discussing about AI technology, everyone bothering about AI technology, but to introduce in software industry AI technology, maybe it will take long time, next 5 to 10 years, no problem. Okay, only humans only will complete the task, all tasks. Okay, Okay, no sir. problem. Okay, sir. Which skills are required, sir, QA test engineer? So can you explain the difference between Java developer and Java full stack developer? So Java developer means only who can focus the backend technologies like using core Java, Spring Boot, and microservice architecture and some database concepts. Whereas Java full stack developer means you have to handle with front end technologies also. Whatever you are seeing, ఇవి ఏదైతే చూస్తున్నారు కదా, యూజర్ ఇంటర్ఫేస్ ఆల్సో యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ టు డెవలప్ యూజింగ్ ఫ్రంట్ ఎండ్ లైబ్రరీస్ లైక్ Angular or React.js, JavaScript library. So therefore, who knows front end and back end technology, those people will become the Java full stack developer. బట్ ఫ్రెషర్స్కి అయితే మాత్రం నేను రికమెండ్ చేయను, ఎందుకంటే ఇది టేకింగ్ లాంగ్ టైమ్ టు లెర్న్ దట్ కోర్స్ అదే జావా ఫుల్ స్టాక్ డెవలపర్. ఎందుకంటే మీరు 8 to 9 months ఆర్ 10 months మీరు ఓన్లీ కోర్స్ కోసమే కంప్లీట్ టైం తీసుకున్నారంటే, స్పెండ్ చేస్తారంటే, ఈ లోపు అన్ని మర్చిపోతారు కూడా యాజ్ ఏ ఫ్రెషర్. ఓకే, సో అందువల్ల మీరు మ్యాక్సిమం జావా బ్యాక్ ఎండ్ డెవలపర్ ట్రై చేయండి. వన్స్ మీరు 2 to 3 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ కూడా మీరు అప్గ్రేడ్ చేసుకొని అప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు. సార్ నాది అట్లా కంప్లీట్ అయిపోయింది సార్ జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఓకే, ఫుల్ స్టాక్ అయిపోయింది కదా, మరి ఇంకా ఇంటర్వ్యూ ప్రిపేర్ చేసుకోండి. ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ రియాక్ట్ చేయొచ్చు. రియాక్ట్ అయినా పర్లేదు, యాంగులర్ అయినా పర్లేదు. అంటే దానికి ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి సార్ రియాక్ట్ చేయొచ్చుకి? రియాక్ట్ డేస్కి కూడా తక్కువే, చెప్పాను కదా, అన్ని టెక్నాలజీకి అన్ని ఫ్రీజ్ అయి ఉన్నాయి ఈ 2 months, కొంత టైం పడుతుంది. తర్వాత టెస్టింగ్ వాళ్ళకి బాగానే ఉంటాయి. పర్లేదు, ఉండొచ్చు. అందరూ హోప్ అయితే, అంటే మనం అంతా లాంగ్ ప్రెడిక్షన్, బట్ అందరూ హోప్ అయితే మాత్రం ఈ ఎలక్షన్స్ ఇవన్నీ అయిపోతే మాత్రం మళ్ళీ రిజ్యూమ్స్ అవుతాయి. అన్ని కంపెనీస్, అన్ని ప్రాజెక్ట్స్, అంతమంది ఇన్వెస్టర్స్, క్లయింట్స్ అందరూ కూడా మళ్ళీ వాళ్ళ బిజినెస్ని రిజ్యూమ్ చేస్తారు. ఓపెనింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ ఓకే, సార్. థ్యాంక్ యూ అండి. సో గుడ్ సార్ ఈవినింగ్ సార్. ఫైనల్ క్వశ్చన్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, గుడ్ ఈవినింగ్ గుడ్ సార్. ఈవినింగ్, చెప్పండి. సార్ చెప్పండి. ఇప్పుడు ప్రెసెంట్ జావా డెవలపర్ కి ఇంటర్వ్యూస్ ఎట్లున్నాయి సార్? అంటే ప్రెసెంట్ మీరు ఇప్పుడు అన్నారు కదా ఒక 2 months అయితే ఏమి ఉండట్లేదని. ఇప్పుడు జావా రిలేటెడ్ జాబ్స్ కూడా సేమ్ సిచ్యువేషన్ సార్? 2 months వరకు వెయిట్ చేయాల్సిందేనా? అంటే కంప్లీట్గా లేవని చెప్పడం లేదు, 4+, 5+ వాళ్ళకైతే ఉన్నాయి. మీరు ఒకవేళ ఓకే 5+, 4+ అయితే ఉంటాయి, కానీ 3+కి చాలా రేర్ గా ఉన్నాయి. బిలో 2 మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఓకే ఓకే అంటే నాకు ఇప్పుడు 5+ అయితే మాత్రం ఉన్నాయి, 5+కి ఉన్నాయి. 4+ ఉన్నాయి సార్. 4+. 4+ కూడా తక్కువే, 5+కి అయితే ఎక్కువ ఉన్నాయి. ఓకే ఫైన్ సార్. అంటే ఇప్పుడు నేను 3+ ఉంది సార్ నాకు, సో అందుకని అడుగుతున్నాను మీకు 3+ ప్రెసెంట్. అయితే మీకు ఎక్కడో అక్కడ కనిపిస్తుంటాయి, అంటే రేర్ గా ఉన్నాయి. బట్ ఓకే 5+ గానైతే మాత్రం చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఒక 2 months ఆగిన తర్వాత కొంచెం ఎక్కువ ఓపెనింగ్స్ మేము ఎక్స్పెక్ట్ ఎస్ ఎస్ చేయొచ్చా సార్? యా అంటే హైరింగ్ అప్రాక్సిమేట్లీ పర్సంటేజ్ అనేది
అంటే జూలై ఆగస్ట్ లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? ఎస్. ఓకే సార్ సార్. ఈ 2 months ఇంకొకటి ప్రశస్తిగా జాబ్స్ సో ఎవరైతే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కి జాయిన్ అవ్వాలనుకున్నది ఇది ఒకసారి లింక్ చూడండి, జాయిన్ అవ్వచ్చు. సార్ లాస్ట్ ఓకే అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ సార్. సార్ ఒకసారి ఇది చెప్పండి. ఏంటంటే ఇప్పుడు నేను మెకానికల్ కదా సార్, మా మెకానికల్ దాంట్లో కోర్ దాంట్లో జాయిన్ అవ్వి తర్వాత నేర్చుకుని షిఫ్ట్ అవ్వచ్చా సార్ ఐటీ సైడ్ కి? అలా కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ ఎలాంటిదంటే మీకు ఎప్పుడైనా సరే ఏ టెక్నాలజీ నుంచి ఏ టెక్నాలజీ కానీ స్విచ్ అవ్వచ్చు. వన్స్ మీరు ఆ వర్క్ చేయగలరు, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలరు అనేది అందుకే కదా ఎంట్రీ కండక్ట్ చేస్తారు. సో కెరియర్ ఇప్పుడు గ్యాప్ చాలా ఉంటుంది మంది కదా సార్. చాలా మంది టెస్టింగ్ నుంచి డెవాప్స్కి వెళ్ళిన వాళ్ళు, డెవాప్స్ నుంచి ఇంకొక క్లౌడ్కి వెళ్ళిన వాళ్ళు, ఆ క్లౌడ్ నుంచి మళ్ళీ డెవలపర్స్కి వచ్చిన వాళ్ళు చాలా మంది, చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి. సో అందువల్ల ఐటీ ఇండస్ట్రీలో అలాంటి రిస్ట్రిక్షన్స్ అన్నట్టు ఏం లేవు. అంటే సేమ్ డొమైన్ లో సేమ్ స్కిల్స్ మీద వర్క్ చేయాలనేది ఏం లేదు. అది మన కెరియర్ గ్యాప్ ఓన్ వచ్చేస్తుంది కదా ఇంట్రెస్ట్. సార్, కోర్ మీరు దాంట్లో ఎలా చేసాము అంటారు కదా సార్. సో మీరు స్విచ్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు. పర్లేదు, కోర్ దాంట్లో చేసామంటారు కదా సార్, పర్లేదా సార్? ఆ, అంటే మెకానికల్ ఆ, కోర్స్ దాంట్లో చేసావు కదా, ఆ, అంటే ఇంట్లోకి రావాలనుకుని ఏం అది మనం చేయకుండా. అది మనం ఆన్సర్ కన్విన్స్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. నాకు ఇలాగ ఐటీ ఇండస్ట్రీ చాలా ఫ్యాషన్గా ఉంది, నేను సో ఈ కోర్స్ నేర్చుకుని ఎప్పటి నుంచి వర్క్ చేస్తాను చెప్పుకొని జాయిన్ అవ్వడమే. బట్ తీసుకుంటారు అప్పుడు సార్. మళ్ళీ ఫ్రెషర్ గా ట్రై చేయొద్దు. ఫ్రెషర్ గా అంటే మళ్ళీ తీసుకోరు. మరి ఎలా చేయాలి సార్? మీ మీరు కోర్ ఫీల్డ్ లో చేసిన తర్వాత మీరు ఫ్రెషర్ గా నేను వస్తున్నానంటే ఎవరు తీసుకోరు. ఆహా. దానికి మళ్ళీ అప్పుడైనా సరే మళ్ళీ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాల్సింది. ఒక 2 years 3 years పెట్టాలి. ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా అంతేగా మరి. ఆహా, సరే సార్. సార్ ఇంత ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సార్ సో సార్ మనం మళ్ళీ సార్ మీట్ పీడిఎఫ్ అవుదాం. షేర్ చేయండి సార్. Yeah, sure. సార్ గుడ్ ఈవినింగ్ సార్.